అమెరికన్ వైద్య విధానం చూస్తా అంటే ఎక్కువ టెస్టులు చేయిస్తారు, వాళ్ళు ఎవిడెన్స్ బేస్డ్గా పోతారు. అమెరికా వైద్య విధానానికి భారత వైద్య విధానానికి తేడా ఏంటి? విచ్ వన్ ఈస్ బెస్ట్? వరల్డ్ వైడ్ మెడికల్ ఫీల్డ్లో ఒక ప్రాబ్లం ఏమంటే మనం వీఆర్ మోర్ రియాక్టివ్ దెన్ ప్రోయాక్టివ్. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. అసలు లేవలేని పరిస్థితో లేకపోతే షుగర్ బాగా పెరిగిపోయి కోమా స్టేజ్లో వచ్చే ఇట్లా హార్ట్ అటాక్ వస్తే కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. తల్లిపాల తర్వాత పట్టేది పాలే. చాలా మందికి ఆవు పాలు శ్రేష్టము, ఆవు పాలు అమ్మ వంటివి అని చెప్పి మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు, 20 సంవత్సరాల తర్వాత పాలు తాగాల్సిన అవసరం లేదు, నైట్ తాగుతున్నారా ఇంకా ప్రమాదం అని గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులే హెచ్చరిస్తున్నారు. హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ డ్రింక్ సమ్ అదర్ యానిమల్స్ మిల్క్. ఏ యానిమల్ ఇంకో మదర్ మిల్క్ తాగదు, మనం ఒక్కరమే తాగుతాం. మన బాడీ ఈజ్ నాట్ మేడ్ టు డైజెస్ట్ సమ్ అదర్ యానిమల్స్ మిల్క్. పాలు తాగడము ఇంపార్టెంటే కాదు. ఈ మధ్య అంటే మెడికల్ జాగరణలో అతి ఎక్కువగా వినపడుతున్న పదం గట్ హెల్త్. ఇంతకాలం లేని ఈ గట్ హెల్త్ మీద ప్రాముఖ్యత ఇప్పుడు ఎందుకు పెరిగింది? మైక్రోబయోమ్ అంటే కలెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరసెస్, సూక్ష్మ క్రిములు. మనం కౌంట్ చేస్తే 100 ట్రిలియన్ బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ ఉంటాయి. అది వెయిట్ చేస్తే 2 కేజీల బరువు ఉంటుంది అనమాట. అంటే మన బ్రెయిన్ ఎంత వెయిట్ ఉంటుందో మైక్రోబయోమ్ కూడా అంత వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఆల్జైమర్స్, డిమెన్షియా కానీ డిప్రెషన్, యాంగ్జైటీ ఈజ్ కాజ్డ్ బై గట్ మైక్రోబయోమ్ ఇంబ్యాలెన్స్. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే వాట్ ఆర్ ద టాప్ 5 థింగ్స్ టు డూ? అనవసరంగా యాంటీబయాటిక్స్ తీసుకుంటాం మనం. అది చాలా గట్ మైక్రోబయోమ్ చాలా డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. మనకు తెలియదు. అది ఒక్క కోర్స్ యాంటీబయాటిక్ తీసుకున్నా అది 1 ఇయర్ వరకు గట్ మైక్రోబయోమ్లో తేడా వస్తుంది. ఎస్పెషలీ చిన్నపిల్లల్లో ఇంకా ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. మనం ఇప్పటివరకు దేశ విదేశాల్లో ఉన్న బెస్ట్ డాక్టర్ను మీకు పరిచయం చేస్తూ వస్తున్నాం. ఇప్పటికే మనం దేశంలోని ఆల్మోస్ట్ ఒక 50 మంది డాక్టర్లు మనం డాక్టర్ స్టాక్లో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అదే రకంగా యూఎస్లో ఉన్న కొద్దిమంది చేసాం. ఈరోజు మరొక సువర్ణ అవకాశం వచ్చింది మనకి. అమెరికాలో ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు, 25 సంవత్సరాల పైగా అక్కడ పనిచేస్తూ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ప్రముఖ వైద్యులుగా ఉన్న శ్రీపతి కేతు గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఈ డాక్టర్ గారిని అడిగి అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, అదే రకంగా సార్ IBS మీద ఒక బుక్ రాశారు, సార్ ఒక మారథాన్ రన్నర్ కూడా. వీటి మీద మనం అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. డాక్టర్ గారు, సో యాక్చువల్గా మనం వర్సటైల్ అంటాం, బహుముఖ ప్రజ్ఞాశాలి అని. సో మీ ప్రొఫైల్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే యువర్ ఏ ప్రొఫెషనల్ డాక్టర్, స్టడీడ్ MD, ప్రాక్టీసింగ్ దేర్ ఫర్ అంటే 25 years పైగా ప్రాక్టీస్ చేస్తున్నారు. యువర్ ఏ బ్లాగ్ రైటర్, యూట్యూబ్ క్రియేటర్, మోర్ దెన్ దట్ యువర్ ఏ మారథాన్ రన్నర్. మారథాన్ అంటే మామూలు మారథాన్ కాదు. సాధారణంగా నేను చూస్తా అంటే అందరూ ఏదో ఉల్లాసం కోసం మారథాన్ చేస్తారు. ఇక్కడ కూడా 10 కిలోమీటర్లు 12, కానీ మారథాన్ అంటే మీరు చెప్పితే 42 కిలోమీటర్లు, అవి 100కు పైగా మారథాన్లు, 7 ఖండాలు. ఇట్లా చూస్తా అంటే యాక్చువల్గా నమ్మశక్యంగా లేదన్నట్టు. యాక్చువల్గా ఈ విభిన్న రంగాల్లో ఆసక్తి ఎట్లా వచ్చింది మీ గురించి చెప్తారంటే? వేర్ యూ అంటే మీరు ఏడ పుట్టారు, ఎట్లా విద్యాభ్యాసం జరిగింది? నేను పుట్టింది తిరుపతిలో, తర్వాత పెరిగిందంతా అనంతపూర్ టౌన్లోనే. స్కూలింగ్ తర్వాత ఇంటర్ దాకా అనంతపూర్ టౌన్. తర్వాత మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్ అయిపోయిన తర్వాత అమెరికాకు, అంటే వెస్టిండీస్లో ఒక 6 నెలలు ఉన్నాను. తర్వాత అమెరికాకు వెళ్ళిపోయి ఈ డిసెంబర్కు 30 ఏళ్ళు అవుతుంది. ఓహో. దాంట్లో 25 ఏళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా పనిచేశాను అనమాట. అది నా బ్రీఫ్గా నా లైఫ్ జర్నీ. సో ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఒక్కో స్టేజ్ ఆఫ్ లైఫ్లో వచ్చిందండి. ఇప్పుడు రన్నింగ్ అనేది యాక్చువల్గా లాస్ట్ ఈ 6-7 yearsగానే నేను రన్ చేస్తుండేది. అంతకుముందు ఎప్పుడు రన్నింగ్ అంటే నాకు ఇష్టం కూడా ఉండేది కాదు. కానీ ఒకసారి రన్నింగ్ అలవాటు అయిన తర్వాత నేను ఏది చేసినా కొంచెము అంటే ఐ పుట్ 100% ఎఫర్ట్ అనమాట. అంటే ఐ జస్ట్ డైవ్ డీప్ ఇన్ టు ఇట్. అట్లనే అది వర్క్ అయినా, ఇప్పుడు బ్లాగ్ రైటింగ్ కానీ, ఏదైనా లెక్చర్స్ ఇవ్వడము, ఎడ్యుకేషన్ కానీ, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా, ఏదైనా ఎవరైనా 100% పెడితే డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనేది నా కాన్సెప్టు. అండ్ ఐ వాంట్ టు మ్యారథాన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఐ వాంట్ టు పుష్ మై లిమిట్స్ టు సీ హౌ మచ్ ఐ కెన్ డూ. అందుకోసము మ్యారథాన్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే. సో మీ కెరీర్లో కూడా బాగా ఎక్సెల్ అయినా అంటే మీరు ఇప్పుడు IBS మీద IBS గైడ్ అని బుక్ రాయడం కానీ, అదే రకంగా ఈ బ్రౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఆల్మోస్ట్ 5 years వర్క్ చేయడం కానీ, సో మీరు ఈ ప్రొఫెషనల్గా
ఒక అంటే పీక్ వెళ్ళడానికి ఒక నిదర్శనాలు యాక్చువల్గా. సో అంటే మీకు అంటే ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం వైపు రావడం గల కారణం ఏంటి? అదే రకంగా ఇంత పీక్కి అంటే ప్రొఫెసర్గా వర్క్ చేయడం కావచ్చు, అంటే ఒక బుక్ రాసే అంత సాధికారత రావడం కానీ ఇది ఎట్లా సమకూరింది? ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అవ్వాలని నేను ఎప్పటి నుండో నాకు మెడికల్ కాలేజ్ నుండి ఉండేదండి. కాబట్టి నేను ఎప్పుడు ఇంకో స్పెషాలిటీ చేయాలని ఏ రోజు అనుకోలేదు. నాకు మెడికల్ కాలేజ్లోనే గ్యాస్ట్రోఎంట్రాలజీ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత యూఎస్కి వెళ్ళి రెసిడెన్సీ చేసేటప్పుడు కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ తప్ప ఇంకేది నేను ట్రై చేయలేదు. ఓకే. గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఆ గుడ్ మిక్స్ ఉంటుందన్నమాట. అంటే ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు సర్జన్ అవ్వాలనుకుంటే ఓన్లీ ఆపరేషన్లు మాత్రం చేస్తారు. ఇక్కడ మనకు ప్రొసీజర్స్ ఉంటాయి. మందులు రాసే అవకాశం ఉంటుంది. కొన్ని డిసీజులకు ప్రొసీజర్ చేయని అవసరం లేదు, మందులు రాయొచ్చు. కొన్ని దాంట్లకు జస్ట్ డయట్ అండ్ లైఫ్ స్టైలు అడ్వైజ్ ఇవ్వచ్చు. డైజెస్టివ్ హెల్త్ ఇట్ అఫెక్ట్స్ ద ఎంటైర్ బాడీ. సో అందుకు ఇది నేనేమంటానంటే రాత కోత మెదడుకు మేత అంటాను. అంటే మందులు రాయొచ్చు, కోత అంటే ప్రొసీజర్లు, బయాప్సీలు, పాలిప్స్ తీయటము, ఇదంతా కోయటము. తర్వాత మెదడుకు మేత, ఎందుకంటే ఇన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ ఉంటాయి. ఈచ్ ఆర్గన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సిమ్టమ్స్ కాబట్టి ఆ మెదడుకు మేత కూడా ఉంటుందన్నమాట. ఇట్లా ఈ మూడు ఉన్న కాంబినేషన్ ఉండే స్పెషాలిటీ కాబట్టి గ్యాస్ట్రోఎంట్రాలజీ చేశాను. ఇప్పటికి కూడా ఐ ఎంజాయ్ ఇట్ సో మచ్ బికాజ్ ఇట్స్ ఛాలెంజింగ్. ఇట్ హ్యాస్ గుడ్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో డాక్టర్ గారు, ముఖ్యంగా ఇప్పుడు యాక్చువల్గా చిన్నతనం నుంచి ఆరోగ్యం గురించిన సాహిత్యంలో ఎప్పుడు పాలు, గుడ్లు, కూరగాయలు, ఆకుకూరలు అనే చదువుకున్నాం మనం యాక్చువల్గా. బట్ ఈ పాల మీద ఒక వివాదం నడుస్తుంది. సో మనకు యాక్చువల్గా పాలు, తల్లిపాల తర్వాత పట్టేది పాలే. చాలా మందికి ఆవు పాలు శ్రేష్టము, ఆవు పాలు అమ్మ వంటివి అని చెప్పి మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు, 20 సంవత్సరాల తర్వాత పాలు తాగాల్సిన అవసరం లేదు, నైట్ తాగుతున్నారా ఇంకా ప్రమాదం అని గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులే హెచ్చరిస్తున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పాలు తాగాలా వద్దా? మంచి క్వశ్చన్. పాలు ఇప్పుడు మనం చూసుకుంటే మన యూనివర్స్లో అంత ఇన్ని జీవాలు ఉన్నాయి కదా. హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ డ్రింక్ సమ్ అదర్ యానిమల్స్ మిల్క్. ఏ యానిమల్ ఇంకో మదర్ మిల్క్ తాగదు. ఓకే. మనం ఒక్కరమే తాగుతాం. మన బాడీ ఈజ్ నాట్ మేడ్ టు డైజెస్ట్ సమ్ అదర్ యానిమల్స్ మిల్క్. ఓకే. ఎస్పెషలీ ఇండియన్స్లో చాలా కామన్. ఇండియన్స్, కొన్ని రేసెస్ ఉన్నాయి, ఇప్పుడు ఆఫ్రికన్స్ కానీ, ఇండియన్స్ కానీ, హిస్పానిక్స్ అంటే మెక్సికన్స్ కానీ, వీళ్ళందరికీ ఇప్పుడు మిల్క్ డైజెస్ట్ కావాలంటే లాక్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. మనము ఇండియన్స్లో ఆ లాక్టేజ్ ఎంజైము మామూలుగానే తక్కువ ఉంటుంది, వయసు పెరిగే కొద్దీ ఇంకా తక్కువ ఉంటుంది. అందుకే చాలామంది చిన్నప్పుడు మేమందరూ పాలు తాగేవాళ్ళము, ఇప్పుడు చూస్తే కొంచెం పాలు తాగినా ఏదో ప్రాబ్లం వస్తుంది అంటే అది కరెక్టే. ఎందుకంటే పాల వల్ల అది డైజెస్ట్ కాకపోవడం వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. కడుపు నొప్పి రావచ్చు, గ్యాస్ రావచ్చు, డయేరియా రావచ్చు, లేకపోతే ఇంకా వేరే కొంచెము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు. ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి పాలు తాగడము ఇంపార్టెంటే కాదు. పాలల్లో బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఇంటాలరెన్స్ ఉంటే డెఫినెట్గా తాగకూడదు. నైట్ తాగకూడదు అనేది అది ఒక అపోహనే. ఎందుకంటారంటే దాంట్లో కాల్షియం ఉంటుంది. కాల్షియం ఉండడం వల్ల యాసిడ్ ఎక్కువ స్టిమ్యులేట్ అయ్యి అది యాసిడ్ చేస్తుంది. అది కాంట్రవర్షియల్, అది ఓల్డ్ థింకింగ్ అనమాట. ఇంతకుముందు అనుకునే వాళ్ళం, నేను కూడా చెప్పేవాడిని పాలు తాగకూడదు, యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే రాత్రిపూట తాగకూడదు అని. అది ఇప్పుడు మోర్ రీసెర్చ్ షోస్ దట్స్ నాట్ ట్రూ. కాబట్టి ఎప్పుడు తాగుతారు అనేది పెద్ద విషయం కాదు. అసలు తాగాలా లేదా అనేది ఇండివిజువల్ని బట్టి ఉంటుంది. బట్ వయసు వచ్చే కొద్దీ డెఫినెట్గా చాలామందికి అరిగించే శక్తి తగ్గిపోతుంది అనమాట. కాబట్టి పాలల్లో ప్రోటీన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఉండదు, అందుకు పాలు తాగితే మంచిది, తాగగలిగితే. కానీ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే దానివల్ల ఉండే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేసేది బెటర్. అంటే షార్ట్ ఆన్సర్ లేదు, ఎందుకంటే మనిషిని బట్టి దాన్ని బట్టి ఉంటుంది, వయసుని బట్టి ఉంటుంది. టాలరేట్ చేయగలిగితే మిల్క్ తాగొచ్చు, బట్ అది చూసుకోవాలి. దానివల్ల మీకు పాలు తాగినప్పుడల్లా సిమ్టమ్స్ ఉన్నాయంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు గుడ్ థింగ్ ఏమంటే ఇప్పుడు లాక్టోజ్ ఫ్రీ మిల్క్ దొరుకుతూ ఉంది. సో అది ఆ లాక్టోజ్ తీసిన తర్వాత అరిగించుకోవచ్చు అనమాట ఆ మిల్క్ అయితే. అట్లా ఒకవేళ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే కూడా మిల్క్ తాగొచ్చు, బట్ లాక్టోజ్ ఫ్రీ మిల్కో లేకపోతే ఆల్మండ్ మిల్కో ఇంకా వేరే మిల్క్ ఉంటుంది, కోకోనట్ మిల్క్ ఇట్లా ఉన్నాయి కదా, దాంతో కూడా మనకు కాల్షియము, ప్రోటీన్ అవన్నీ వస్తాయి. సో అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే. అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే ఈజీగా ఎట్లా తెలుసుకోవాలి? అంటే డూ వి నీడ్ ఎనీ టెస్ట్? టెస్ట్లు ఉన్నాయి, బ్రెత్ టెస్ట్ ఒకటి ఉంది, ఇట్లాంటివి ఉన్నాయి. కానీ బెస్ట్ టెస్ట్ ఏమంటే
మనకు సిమ్టమ్స్ పాలు తాగిన తర్వాత ఎట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, ఎంత సిమ్టమ్స్ ఉన్నాయి, అది బెస్ట్ టెస్ట్ అనమాట. నేను అదే చెప్తాను. ఆ టెస్ట్ రాసే ముందు నేను ఇదే చెప్తా. పాలు తాగినప్పుడు వితిన్ యూజువల్గా 5-6 అవర్స్లో మనకు సిమ్టమ్స్ ఉంటాయి. అట్లా ఏమన్నా ఉందంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అట్లని పూర్తిగా తాగనవసరం లేదు, కొంచెం తక్కువ తాగి చూడాలి. అంటే మనమే ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా చూడాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తాగిన తర్వాత చాలా కడుపు గ్యాస్ అదంతా వచ్చి నొప్పి వచ్చింది అనుకోండి, హాఫ్ గ్లాస్ తాగి చూడండి. రాలేదనుకోండి తాగొచ్చు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది కానీ కొంచెం అరిగించుకోగలరు. అందుకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ కూడా డిఫరెంట్ డిగ్రీస్ ఉంటుంది. సివియర్ ఉందనుకోండి కొంచెం పాలు తాగినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మైల్డ్ ఉందంటే కొంచెం పాలు తాగొచ్చు, కొంచెం పెరుగు తినొచ్చు, ఇదంతా పర్వాలేదు. సివియర్గా ఉందంటే ఈవెన్ పెరుగుతో కూడా వస్తుంది. డాక్టర్ ఇంకోటి సమస్య ఏంటంటే ఇండియాలో టీలు తాగడం పొద్దున్న లేవగానే మొదలు పెడతారు యాక్చువల్గా. సో ఇది గ్యాస్ ట్రబుల్కు దారితీస్తుందా? సో పడిగడుపున టీ తాగడం అనేది ప్రమాదమా? టీ కంటే టీలో ఉండే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ఇండియన్ స్టైల్ టీలో టీ కంటే మిల్క్ ఎక్కువ ఉంటుంది. మిల్క్తో ప్రాబ్లం చాలామందికి. ఇప్పుడు బ్లాక్ టీ, గ్రీన్ టీ ఉంటాయి, దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. క్యాటకిన్స్ అని దే ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, దానివల్ల ఫ్యాటీ లివర్ బెటర్ అవుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గి దానివల్ల ఉండే బెనిఫిట్స్ ఉంటాయి. సో టీ తాగడం తప్పులేదు, అది పరగడపైనా తాగొచ్చు. ఎక్కువ తాగడం ఏది మంచిదిగా. ఓకే, ఎంత యూస్ఫుల్ ఉన్నా సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అదే రోజంతా తింటే అది కూడా బ్యాడే. అవును. సో ఏదైనా మోడరేషన్ అంటాం కదా. టీ 1-2 సార్లు పొద్దున్న తాగినా పరగడుపున తాగినా ప్రాబ్లం లేదు. మిల్క్ డెఫినెట్గా తగ్గియాలి. బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ రెండు మంచివే, దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, అంటే మరి గ్యాస్ సమస్యలకు కారణాలు ఏంటి? అంటే ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి కావడానికి గల కారణాలు ఏముంటాయి? ఫుడ్ మెయిన్గా, అది లాక్టోజ్ ఇంటాలరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకటి. టూ మచ్ ఫైబర్ తిన్నా కానీ కొంతమంది గ్యాస్ వస్తుంది అనమాట. ఎస్పెషలీ సలాడ్స్ ఇట్లా తిన్నారనుకోండి, అవి అన్కుక్డ్ వెజిటబుల్స్ కొంతమంది ఎక్కువ తింటారు. అట్లా తిన్నప్పుడు కూడా అది డైజెస్ట్ కాక అది గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. తర్వాత కొన్ని మెడికేషన్స్ కానీ, ఈవెన్ కాన్స్టిపేషన్, మనం మలబద్ధకం గురించి మాట్లాడుకున్నాం కదా, అది నంబర్ 1 రీజన్ అనమాట చాలామందికి గ్యాస్ వచ్చేది. తర్వాత డైటరీ ఇంటాలరెన్స్ అంటే ఇప్పుడు లాక్టోస్ కాకుండా కొంతమంది గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది, ఆరు ఇంకో ఫుడ్ సెన్సిటివిటీ ఉండొచ్చు. అది కొంచెం ఐడెంటిఫై చేయాలి. మేమేం చేస్తామంటే ఎలిమినేషన్ డయట్ అంటాం. అంటే ఒక్కొక్కటి ట్రై చేసి ఏదన్నా ఒక్క ఫుడ్ ఎలిమినేట్ చేయడం వల్ల బెటర్ అవుతుంది. అట్లా కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాలి. ఎందుకంటే ప్రతిదానికి టెస్ట్ ఉండదు, ఏ ఫుడ్ పడుతుంది ఏ ఫుడ్ పడదు అనేది టెస్ట్ ఉండదు. కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్తో ఏమైనా ఫుడ్ సెన్సిటివిటీస్ ఉన్నాయో కూడా తీసుకోవాలా. ఇంకా మిగతా మాల్ అబ్జార్ప్షన్ అని కొన్ని ఇంకా వేరే కండిషన్స్ ఉన్నాయి. బట్ కాన్స్టిపేషను, డయట్, మెడికేషన్స్ ఇవి మెయిన్ అన్నమాట రీజన్స్. సో ఇంకో డాక్టర్ గారు, ఈ మధ్య అంటే మెడికల్ జాగ్రత్తలో అతి ఎక్కువగా వినపడుతున్న పదం గట్ హెల్త్. సో ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ డాక్టర్ చూసినా కానీ గట్ హెల్త్ అంటున్నారు, దాన్ని సెకండ్ బ్రెయిన్ అంటున్నారు. సో మిగతా వాళ్ళని అడిగినా కానీ, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రీసెంట్గా నేను ఒక యూరాలజిస్ట్ని చేస్తే యూరో బియ్యం అంటున్నాడు ఆయన. అవును, అసలు ఈ బియ్యంలు ఎన్ని ఉన్నాయి? బియ్యంలు చాలా ఉన్నాయి. అవును. సో ఈ బియ్యంలు ఎట్లా వచ్చినాయి? ఇంతకాలం లేని ఈ గట్ హెల్త్ మీద ప్రాముఖ్యత ఇప్పుడు ఎందుకు పెరిగింది? యాక్చువల్గా దీని యొక్క అంటే ఇది అంత ముఖ్యమైనదా? అసలు ఈ రీసెర్చ్ ఏం జరుగుతుంది ఈ గట్ హెల్త్ మీద? సో ఇప్పుడు మైక్రోబయోమ్ దగ్గరకు వచ్చేటప్పటికి, మైక్రోబయోమ్ అంటే కలెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరసెస్, సూక్ష్మ క్రిములు, ఫంజై కానీ ఇవన్నీ కలిపి మైక్రోబయోమ్ అంటారు. గట్ మైక్రోబయోమ్ ఈజ్ ద లార్జెస్ట్ మైక్రోబయోమ్. స్కిన్ మీద ఉండొచ్చు, యూరోబయోమ్ ఉండొచ్చు, వేరే ఆర్గన్స్లో కూడా మైక్రోబయోమ్ ఉంటుంది. ప్రతి చోట బ్యాక్టీరియా ఉంటుంది. మనం కౌంట్ చేస్తే 100 ట్రిలియన్ మైక్రోబయోమ్, బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ ఉంటాయి. 100 ట్రిలియన్. సో అది వెయిట్ చేస్తే 2 కేజీల బరువు ఉంటుంది అనమాట. అంటే మన బ్రెయిన్ ఎంత వెయిట్ ఉంటుందో మైక్రోబయోమ్ కూడా అంత వెయిట్ ఉంటుంది. అది ఇప్పుడు ఎందుకు తెలిసిందంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు తెలియదు. ఇంతకుముందు ఏదో స్టూల్ టెస్టులు చేసేవాళ్ళు. చాలా మటుకు మైక్రోబయోమ్ అనరోబిక్ బ్యాక్టీరియా అంటాం, అవన్నీ కల్చర్ చేయలేము. అందుకు అవేవి కనిపించేవి కాదు మనం టెస్ట్ చేయాలన్న 20 ఏళ్ళ కిందట. 20 years బ్యాక్, ఎగ్జాక్ట్ 20 years బ్యాక్ 2005లో మెటాజీనోమిక్స్ అని వచ్చిందనమాట. ఆ టెక్నాలజీ వచ్చిన తర్వాత ద ఫీల్డ్ ఎక్స్ప్లోడెడ్ అనమాట. ఆ మెటాజీనోమిక్స్తో మనము ఎట్లాంటి బ్యాక్టీరియా, ఎట్లాంటి వైరస్, ఎట్లాంటి ఫంగై అయినా మనము ఐడెంటిఫై చేయొచ్చు, నేమ్ చేయొచ్చు, ఎంత కౌంట్ ఉంది, ప్రతి ఒక్కటి తెలిసిపోయింది అనమాట. అది స్టడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏమంటే ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు గట్ మైక్రోబయోమే తీసుకుంటే స్కిన్ అవన్నీ ఉంటాయి, కానీ గట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మైక్రోబయోమ్.
ఈ గట్ మైక్రోబయోమ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గట్ హెల్త్ అంతా అంటే, ఈ మైక్రోబయోమ్లో కొంచెం తేడా, ఇది కొంచెం ఇంబ్యాలెన్స్ వచ్చిందనుకోండి, గుడ్ బ్యాక్టీరియా తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిందంటే ఇట్ అఫెక్ట్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అందుకు గట్ హెల్త్ సడన్గా ఇంపార్టెంట్. ఇంతకుముందు గట్ హెల్త్ అంటే ఏం మాట్లాడే వాళ్ళము, జీర్ణ వ్యవస్థ, తింటాము, డైజెస్ట్ అవుతుంది, ఆ పోషకాలంతా అబ్జార్బ్ అవుతుంది, అంతే. లివర్ కొంచెం హెల్ప్ చేస్తుంది, గాల్ బ్లాడర్ హెల్ప్ చేస్తుంది, ప్యాంక్రియాస్ హెల్ప్ చేస్తుంది, ఇంతవరకే అనుకునేవాళ్ళం. కానీ ఆ గట్లో మేజర్ కంపోనెంట్ ఇప్పుడు ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని ఒకటి ఉంది, తర్వాత మైక్రోబయోమ్. ఈ రెండు తెలిసిన తర్వాత దాని ఇంపార్టెన్స్ ఎంత పెరిగిందంటే, మైక్రోబయోమ్ వల్ల టాప్ టు బాటమ్. ఇప్పుడు బ్రెయిన్ తీసుకుంటే బ్రెయిన్ కూడా అఫెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆల్జైమర్స్, డిమెన్షియా కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ ఈజ్ కాజ్డ్ బై గట్ మైక్రోబయోమ్ ఇంబ్యాలెన్స్. హార్ట్ డిసీజు, డయాబెటీస్. ఇప్పుడు గట్లో ఇన్ఫ్లమేషన్ ఉందంటే, ఇన్ఫ్లమేషన్తో మెటబాలిక్ డిసీజెస్ అంటే ఇప్పుడు డయాబెటీస్ కానీ, మన ఊబకాయం, ఒబిసిటీ కానీ, హార్ట్ డిసీజ్, ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. అదంతా ఎక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది, గట్లో స్టార్ట్ అవుతుంది. ఇట్లా ప్రతి వ్యవస్థ, బాడీలో ప్రతి వ్యవస్థను ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి గట్ హెల్త్ గురించి అందరు మాట్లాడుతున్నారు, అందరు సీరియస్గా తీసుకుంటున్నారు. సో అంటే మనకు ఆరోగ్యకరమైన గట్ హెల్త్ కావాలంటే మనం ఏం చేయాలి? నేను దాన్ని మామూలుగా మా పేషెంట్లకి ఎట్లా చెప్తానంటే, DESS అంట. డయట్, ఎక్సర్సైజు, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్. డయట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మిగతా కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, బట్ డయట్ ఈజ్ ద వన్ దట్ యూ కెన్ చేంజ్ వెరీ ఈజీలీ. ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే చెప్పడం ఈజీ కానీ చేయడం కష్టం. ఎందుకంటే ఎన్నో కష్టాలు, ఎన్నో వరీస్ ఉంటాయి. నువ్వు ఓకే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయి, కొన్ని రోజులు మెడిటేషన్ చేయంటే చేయడం అంత ఈజీ కాదు, చేసిన ఇంప్రూవ్మెంట్. డయట్ అనేది ఎవ్రీడే మనం తినేది, ఎవ్రీడే మనం చేంజ్ చేసుకోగలిగింది. డయట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటి హై ఫైబర్ డయట్, అంటే సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటారు. ఫ్రూట్స్, వెజిటబుల్, ప్లాంట్ బేస్డ్ డయట్ అంటాం. కొంచెం యానిమల్ ప్రోడక్ట్స్ తగ్గించి ఎగ్, చికెన్ తినాలా, దానికి ప్రోటీన్, దానితో ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ మోర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మన ఈవెన్ పప్పు, అన్నము ఇదంతా కూడా ఓకే, కానీ వెజిటబుల్స్ బాగా తినాలా. మనము మామూలుగా వెజిటబుల్స్ అనేటప్పటికి మనం ఎక్కువ ఓవర్ కుక్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఫైబరు పోతుంది, వైటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఉడకబెట్టచ్చు, ఉప్పు కారం వేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఉడకబెట్టద్దు. వేపుడు చేసి దాన్ని, అంటే మనము ఏదైనా కూర చూస్తే అది ఏం కూర తెలియనంతగా మార్పు చేసే కుకింగ్ చేస్తే మనకు తిన్నప్పుడు కూడా తెలియదు ఏ వెజిటబుల్ అనేది. బాగానే ఉంది కానీ తెలియదు, ఎందుకంటే దాంట్లో మసాలా టేస్ట్ ఉంటుంది, వెజిటబుల్ ఏది ఉందో కూడా కలరు అంతా మారిపోయి ఉంటుంది. అట్లా చేయకుండా లైట్గా కుక్ చేసుకొని ఉడకబెట్టి ఉప్పు, కారం, మసాలా అవన్నీ ఏం ప్రాబ్లం లేదు. అన్నీ తక్కువ క్వాంటిటీలో, ఎస్పెషల్లీ ఉప్పు తగ్గించుకొని చేసుకుంటే హెల్తీగా మనము ఫైబర్ని ఇన్కార్పొరేట్ చేయొచ్చు డయట్లో. సెకండ్ థింగ్, కటింగ్ డౌన్ ఆన్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. మనము డయట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇవన్నీ బెనిఫిషియల్ ఫుడ్స్ తినాలా, తర్వాత హార్మ్ఫుల్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు హార్మ్ఫుల్ ఫుడ్స్ వచ్చేటప్పటికి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. మనం ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నామంటే దాంట్లో ప్రిజర్వేటివో, యాడిటివో, ఎమల్సిఫైయరో, డిటర్జెంటో ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్ అంత సాఫ్ట్గా క్రిస్టలైజ్ కాకుండా ఎందుకు ఉంటుందంటే దాంట్లో ఒక యాడిటివ్ ఉంటుందన్నమాట. చిప్స్ అంత ఫ్రెష్గా ఓపెన్ చేస్తానే అంత టేస్టీగా, క్రంచీగా ఎందుకు ఉంటాయంటే దాంట్లో కూడా ఒక యాడిటివ్ ఉంటుంది. ఇట్లా ప్రతి దాంట్లో ఉంటుంది. కాబట్టి దానివల్ల గట్ మైక్రోబయోమ్ చాలా డ్యామేజ్ అవుతుంది, మనకు తెలియదు. ఈవెన్ షుగరీ డ్రింక్స్ కానీ, ఈవెన్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ప్రతి ఒక్కటి గట్ మైక్రోబయోమ్ అఫెక్ట్ చేస్తుంది. కాబట్టి అవన్నీ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఇప్పుడు కోక్ కానీ, ఆరెంజ్ జ్యూస్, ఎనీ ఫ్రూట్ జ్యూస్ కానీ, ఇవన్నీ కూడా వీలైనంత తగ్గియాలి. బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్, మ్యాగీ నూడిల్స్, అవన్నీ కూడా టోటల్గా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అందుకే మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్ ఎక్కడ పడేసినా ఎన్నో మంత్స్ కొద్దీ ఎందుకు ఉంటుందంటే ప్రిజర్వేటివ్ ఉంటుంది. అట్లాంటివన్నీ అవాయిడ్ చేయడం, అది డయట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకున్నాము, ఆ బెనిఫిట్స్, దానివల్ల కూడా గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్తో కూడా మనకు లీకీ గట్ అని వస్తుంది అనమాట. దాంతో ఆ ఇంటెస్టైనల్ బౌల్ బ్యారియర్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది లీకీ గట్ రావడం వల్ల కూడా మనకు ఇన్ఫ్లమేషన్ వచ్చి దాంతో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల అది బెటర్ అవుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, మెడిటేషన్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ వల్ల కూడా స్ట్రెస్ తగ్గుతుంది. ఆర్ ఏదైనా ఒక హాబీ, మ్యూజిక్కో, డ్యాన్సో, ఇట్లాంటివి ఏదో, ఈవెన్ మూవీ వాచింగ్, ఏదైనా వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ ఈజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. తర్వాత స్లీప్ గురించి మాట్లాడుకున్నాం. చాలామంది అనుకుంటారు 4-5 గంటలు అయితే సరిపోతుంది, నాకు అంతకంటే నిద్ర అవసరం లేదని. అది చాలా తప్పు.
7 గంటలు మినిమం అందరికీ కావాల్సిందే. మనకు అది క్వాలిటీ స్లీప్. ఒకవేళ ఎక్కువ గురకబెట్టి 7 గంటలు నిద్రపోయినా పొద్దునంతా ఇంకా స్లీపింగ్ ఉందంటే స్లీప్ యాప్నియానో ఏదైనా ఉందేమో అని టెస్ట్ చేయించుకోవాలి. క్వాలిటీ స్లీప్ 7 అవర్స్ ఉందంటే చాలా వ్యాధులు తగ్గిపోతాయి. జస్ట్ గుడ్ స్లీప్ మోస్ట్ అండర్ రేటెడ్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు డయట్ ఎంత ఇంపార్టెంటో స్లీప్ అంత ఇంపార్టెంట్. మనం చాలా ఇగ్నోర్ చేస్తాం, అది మన చేతుల్లో ఉంటుంది. అది మనము ఆ టైము అంటే నేను చాలా బిజీ అనుకుంటాం. అందరూ బిజీనే ఉంటారు, అందరికీ 24 అవర్సే ఉంటుంది. కానీ మనము ఏది ప్రయారిటైజ్ చేస్తున్నామో, ఏది ఇంపార్టెంట్, మన బాడీని మనం దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మనం ఇంకో దానికి ఇన్వెస్ట్ చేయకుండా మన బాడీని ఇన్వెస్ట్ చేసుకుంటే హెల్త్ ఈజ్ వెల్త్. అంతే. సో ఈ డిఈఎస్ఎస్ని గుర్తుపెట్టుకోవాలి. అవును, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ ప్రోబయాటిక్స్ అంటే ఏంటి సార్? దీని యొక్క ప్రయోజనాలు ఏంటి? ప్రోబయాటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా. ఇప్పుడు మనం మైక్రోబయామ్ గురించి మాట్లాడుకున్నాం కదా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి కదా. ప్రోబయాటిక్స్ ఆర్ గుడ్ బ్యాక్టీరియా. అది మనము ఫుడ్ రూపంలో తీసుకోవచ్చు, లేకపోతే ప్రోబయాటిక్ క్యాప్సూల్స్ కూడా ఉంటాయి. బెస్ట్ థింగ్ ఏమంటే క్యాప్సూల్ కంటే ఫుడ్ బెటర్. అంటే ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్స్, మన ఇండియన్ ఫుడ్కి వస్తే ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఇడ్లీ, దోశ, తర్వాత మజ్జిగ, బటర్ మిల్క్, ఇవన్నీ కూడా బాగుంటుంది. సద్దన్నము, దాంట్లో ఇప్పుడు వాటర్ గంజి చేస్తాం కదా, గంజి వల్ల కూడా చాలా ప్రోబయాటిక్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ప్రోబయాటిక్స్ వస్తాయి. తర్వాత ప్రోబయాటిక్ క్యాప్సూల్స్ తీసుకోవచ్చు, కానీ అది షార్ట్ కట్, అంత బాగా పనిచేయదు. ఇంకా సరే, ఇంకా ఫుడ్ అంతా కరెక్ట్గా ఉంది, ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒకసారి ప్రోబయాటిక్స్ యూజ్ చేస్తాం. ప్రోబయాటిక్స్ ఏమంటే మనం ఇప్పుడు 100 ట్రిలియన్ బ్యాక్టీరియా మాట్లాడుతున్నాము, వందలాది వేలాది డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. మనం ప్రోబయాటిక్ తీసుకుంటే 1-2 స్పీషీస్ తీసుకుంటాం. దానివల్ల అవి మాత్రం ఇంక్రీజ్ అయితే అంత ఇంపాక్ట్ ఉండదు. అంటే ఇట్స్ బెటర్ దెన్ నథింగ్. కానీ ప్రోబయాటిక్ క్యాప్సూల్స్ తీసుకుంటే అన్ని తగ్గుతుంది అనేది కరెక్ట్ కాదు. డయట్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఒకసారి ఫైబర్ ఎక్కువ యాడ్ చేసినా కానీ గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో ఫైబర్ విషయానికి వస్తే సార్, అంటే ఇప్పుడు అమెరికన్ సొసైటీలో కానీ ఇండియన్ సొసైటీలో కానీ అంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ అని మీద ఎక్కువ చర్చ జరిగింది, బట్ ఫైబర్ మీద ఎక్కువ జరగలేదు అనేది అది. సో అంటే ఫైబర్ అనేది శరీరానికి ఎంత అవసరం, దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తారా? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైబరు సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే అది వాటర్ అయితేనే అది కరిగి ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. అట్లా ఫామ్ కావడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, ఇప్పుడు డయాబెటీస్ను కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా షుగరీ ఫుడ్ తిన్నామనుకోండి, అది టోటల్గా బ్లడ్లో ఎంటర్ అయిందనుకోండి, ఫైబర్ లేదనుకోండి, అది బ్లడ్ షుగర్ స్పైక్ ఫ్రీక్వెంట్గా ఇంక్రీజ్ అయిందంటే డయాబెటీస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అది ఫైబర్ తీసుకోవడం వల్ల షుగర్ మన బాడీలో ఎంటర్ కాకుండా కొంచెమన్నా తగ్గిస్తుంది. అందుకు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత మనం ఫైబర్ తీసుకోవడం వల్ల మనకు కొంచెం ఫుల్ అవుతుంది కాబట్టి తక్కువ తింటాం, దానివల్ల మన బరువు తగ్గే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి సాల్యుబుల్ ఫైబర్తో. తర్వాత ఇంకోటి, ప్రోబయాటిక్స్ ఫైబర్ మీద యాక్ట్ చేసినప్పుడు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా బెనిఫిషియల్ బ్యాక్టీరియా, ఐ మీన్ యాసిడ్స్ ఇన్ ద గట్ లైనింగ్ అనమాట. అవన్నీ ఒక ప్రొటెక్షన్ లాగా మన గట్ లైనింగ్కు. దానివల్ల ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గేయటము, చాలా ఆల్జైమర్స్ తగ్గేయటము, హార్ట్ డిసీజు, డయాబెటీస్ తగ్గడం, ఇవన్నీ చేస్తుంది. ఆ ఫైబర్ వల్ల ఇదొక బెనిఫిట్ అనమాట. ఇట్ ఇంక్రీజెస్ ద షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. తర్వాత ఇప్పుడు మనకు మోషన్ ప్రాబ్లం ఉన్నా, కాన్స్టిపేషన్ అట్లున్నా కానీ ఇన్సాల్యుబుల్ ఫైబర్ తీసుకుంటే దాంతో అది కూడా, సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఫైబర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ప్రోటీన్. మనం ప్రోటీన్ను ఎక్కువ ఫోకస్ చేసి ఫైబర్ చేయం, కానీ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇంకో డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు మనం ఇండియన్ బాలబాలికల్లో చూస్తా అంటే వాళ్ళు లేచిన తర్వాత 30 నిమిషాల్లోపే పోయి బస్ ఎక్కుతున్న పరిస్థితి ఉన్నది స్కూల్కి. సో వాళ్ళు బౌల్ను కరెక్ట్ క్లీన్ కావట్లేదు. సో దీంతో మలబద్ధకం ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి మనకు రీసెర్చ్ చెప్తుంది. సో యాక్చువల్గా మలబద్ధకం అనేది సమస్య ఎందుకు ఏర్పడుతుంది, ఇది ఏర్పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? మలబద్ధకము చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి, ఇనఫ్ ఫైబర్ తీసుకోకపోవటం. ఫైబరు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ కరెక్ట్గా తింటే డెఫినెట్గా మలబద్ధకం తగ్గుతుంది. అదొకటి. రెండోది, ఏమన్నా మందులు తీసుకుంటున్నారా? ఏదన్నా చాలా ఎస్పెషలీ కొంచెం ఓల్డర్ పీపుల్లో మలబద్ధకం సడన్గా స్టార్ట్ అయిందంటే మెడికేషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏదైనా బ్లడ్ ప్రెషర్ మెడిసినో, లేకపోతే ఇప్పుడు బీపీ మెడిసినో, డయాబెటీస్ మెడిసినో తీసుకుంటాం, మనం అనుకుంటాము అది ట్రీట్ చేస్తాం. దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్లో కాన్స్టిపేషన్ ఉండిండొచ్చు. సో అదొకటి చూసుకోవాలి. వాటరు కరెక్ట్గా తాగకపోవడం, అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ వాటర్ తాగాల. చాలామంది తాగరు.
ఎస్పెషల్లీ సమ్మర్ అయితే ఇంకా ఎక్కువ తాగాలి. వాటర్ తక్కువ తాగడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇవన్నీ కారణాలు అనమాట. ఫైబర్ మాట్లాడుకున్నాము, మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్ మాట్లాడుకున్నాము, తర్వాత వాటర్ తాగకపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇవి మెయిన్గా. తర్వాత ఒకసారి సడన్గా కాన్స్టిపేషన్ వచ్చిందంటే ఏమైనా బ్లాకేజ్ ఉందా అని డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సి వస్తుంది. ఎట్లా ట్రీట్ చేస్తామంటే డెఫినెట్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్రీజ్ చేయాలి, అదొకటి. తర్వాత వాటర్ బాగా తాగాల, ఎక్సర్సైజ్. దీనివల్ల మోస్ట్ కేసెస్ మనం ట్రీట్ చేయొచ్చు. న్యాచురల్గా ఏమి లాక్సిటివ్స్ అట్లా తీసుకోకుండానే మేనేజ్ చేయొచ్చు. సో ఈ డైట్ విషయానికి వస్తే సాధారణంగా అంటే వెజ్ నాన్ వెజ్ అని ఇద్దరు ఉంటారు కదా. సో వెజ్ బెటరా, నాన్ వెజ్ బెటరా? సో మీరు ఏం చెప్తారు, అంటే విచ్ ఈస్ బెస్ట్? వెజ్ ఈస్ ద బెస్ట్. ఓకే. ప్లాంట్ బేస్డ్ డయట్ ఈస్ ద బెస్ట్. చాలా స్టడీస్ ఉన్నాయన్నమాట. వెజిటేరియన్ డయట్ హ్యాస్ లాట్ మోర్ బెనిఫిట్స్ దాన్ నాన్ వెజిటేరియన్ డయట్. నాన్ వెజిటేరియన్ డయట్ తప్పు ఇదే, దానివల్ల హార్మ్ఫుల్ అని కాదు, కానీ ఏదైనా ఇన్ మోడరేషన్ ఇట్స్ ఓకే. దాంతో ఉండే బెనిఫిట్స్, ఇప్పుడు నాన్ వెజ్తో ప్రోటీన్ వస్తుంది. ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ వయసు పెరిగే కొద్దీ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మన మజిల్ లాస్ అంతా ఉంటుంది కాబట్టి బోన్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ ప్రతి బాడీలో ప్రతి ఫంక్షన్కు ప్రోటీన్ అవసరం. కానీ అట్లని ఎక్కువ నాన్ వెజ్ తిని నాన్ వెజ్ తినడం వల్ల దాంతో ఏమొస్తుంది, ఎక్కువ సాల్ట్, ఎక్కువ ఫ్యాటు, ఎక్కువ తినటము, మసాలాలు, దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. మనం రోజు గ్రిల్డ్ చికెన్ ఎగ్గో తింటే పర్లేదు, అట్లుండదు కదా. నాన్ వెజ్ అంటే బిర్యానీల దగ్గర నుండి బర్గర్లు అన్నీ వస్తాయి, దాంతో చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి వెజిటేరియన్ డయట్ డెఫినెట్గా మచ్ బెటర్. సో మీ దృష్టిలో వాట్ ఆర్ ద 5 సూపర్ ఫుడ్స్ అండి? ఇట్స్ హార్డ్ టు పిక్, బట్ ఒకటి ఇప్పుడు బ్రాకలీ ఒకటి వెరీ గుడ్ సూపర్ ఫుడ్. ఇట్ హ్యాస్ సల్ఫోరాఫిన్స్ అంటారు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది ఇట్స్ వెరీ గుడ్. బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ ఇవన్నీ. తర్వాత ఫిష్, ఇది ఫ్యాటీ ఫిష్, సాల్మన్ ఇదంతా ఉంటుంది కదా, దాంట్లో ఒమేగా 3s, వైటమిన్ ఈ ఇవన్నీ ఉంటాయి, అదొకటి. తర్వాత ఇంకా ఎనీ హై ఫైబర్ ఫుడ్, ఇప్పుడు బనానా ఈజ్ గుడ్, అదొకటి. తర్వాత ఇంకేమున్నాయి అంటే మీరు 5 చెప్పారు కాబట్టి దేనికి అన్యాయం చేయకూడదు. ఒక 20 చెప్పొచ్చు, బట్ అంటే 5 పిక్ చేయాలి కాబట్టి దేన్ని ఇగ్నోర్ చేయాలా, దేన్ని చెప్పాలని చూస్తున్నాను. బట్ ఇప్పుడు యాపిల్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రూట్, అది ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఆకుకూరల్లో మీరు అంటే టాప్ 5 చెప్పమంటే ఏమైనా చెప్తారా సార్? ఆకుకూరలో ఏదైనా ఇప్పుడు మన ఇది స్పినచ్, అది చాలా బాగుంటుంది. తర్వాత లెటస్ అంటాము, అది కేల్ అని కొన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆకుకూరలు ఏవైనా మంచివే. ఓకే. అది మెంతాకు కావచ్చు, ఇంకోటి ఆకు కావచ్చు, ఏదైనా కానీ అన్నిటికీ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. హాయ్ వ్యూవర్స్, ద మోస్ట్ క్రెడిబుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఛానల్గా మన MedPlus1 TV ఎదుగుతోంది. దీనిలో భాగంగా మనం రాష్ట్రంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ను కూడా ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఛానల్ చూస్తున్న వారిలో 96% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన, ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని మనం పెంచే ప్రయత్నం చేద్దాం. తద్వారా మీకు ఆరోగ్యానికి సంబంధించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MedPlus1 TV. సో మీరు IBS బుక్ గురించి చూస్తా అంటే మంచి వ్యవహారికమైన భాషలో రాశారు, ఎనీబడి కెన్ అండర్స్టాండ్ ఇట్ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ బుక్ గురించి కొద్దిగా వివరిస్తారా? అంటే ఏమున్నది అందులో, ఎవరికి యూస్ఫుల్ ఉంటుంది, ఎట్లా చేశారు? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది చాలా కామన్ కండిషన్ అనమాట. ఇప్పుడు వరల్డ్ వైడ్ తీసుకుంటే 25 to 30% ఆఫ్ ద పీపుల్ ఆర్ అఫెక్టెడ్. సో ఒక రూమ్లో 3-4 ఉన్నారంటే అట్లీస్ట్ ఒకరికి IBS ఉంటుంది. అంత కామన్. ఇండియాలో కామన్, వెస్ట్రన్ వరల్డ్లో ఇంకా కామన్. కానీ దానికి ఎందుకంటే అది క్రానిక్ కండిషను, దానివల్ల లైఫ్ అంతా అఫెక్ట్ అవుతుంది, కానీ అది ప్రాణాపాయం కాదు. ఓకే. ప్రాణాపాయం కాకపోయేటప్పటికీ అంత సీరియస్గా తీసుకోరు డాక్టర్లు కూడా. ఇప్పుడు ఏదో క్యాన్సరో, హార్ట్ అటాకో అంటే సీరియస్ తీసుకుంటారు, ఎందుకంటే అది ప్రాణాపాయం. ఇది ఎవరిని చంపదు, కానీ ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అది చాలా అఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకోసము దెర్ ఈజ్ ఎ బిగ్ నీడ్ ఫర్ గుడ్ బుక్
ఫర్ జనరల్ పబ్లిక్ అనమాట. ఇప్పటిదాకా కొన్ని బుక్స్ ఉన్నాయి కానీ ఇంత కాంప్రహెన్సివ్గా ప్రతి ఒక్కటి ఐబిఎస్ ఎట్లా వస్తుంది, ఏం చేయొచ్చు, డయట్ ఎట్లా చేంజ్ చేయాలా, మందులు ఏం వాడచ్చు, తర్వాత కొన్ని డయట్ రెసిపీస్ అన్నీ పెట్టి మొత్తం కాంప్రహెన్సివ్ గైడ్ లాగా పబ్లిష్ చేశాను. అది చాలా బాగా రిసెప్షన్, పేషెంట్సే కాకుండా చాలామంది డాక్టర్లు కూడా వేరే ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టుల కంటే ఐబిఎస్ చూస్తారు, తెలుస్తుంది. కానీ ఇప్పుడు జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు, పీడియాట్రిక్సో లేకపోతే క్యాన్సర్ డాక్టర్లు, హార్ట్ స్పెషలిస్ట్లో వాళ్ళందరికీ ఐబిఎస్ తెలియదు. సో చాలామంది డాక్టర్స్ కూడా చదువుతున్నారు అనమాట. అందుకే అమెజాన్లో చాలా వారాలు బెస్ట్ సెల్లర్గా ఉంది. గ్రేట్ సార్. సో అంటే మీ దృష్టిలో అంటే ఐబిఎస్ అనేది ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, ఒకవేళ వస్తే ట్రీట్మెంట్ ఏంటి, ఈ విషయం అవగాహన కల్పిస్తారా? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే బేసిక్గా ఇప్పుడు మన బౌల్స్ అంటే డైజెస్టివ్ సిస్టము కొంచెం ఇరిటేట్ అవుతుంది అనమాట ఈజీగా. అది ఎందుకైనా కావచ్చు, ఇప్పుడు మన స్ట్రెస్ వల్ల కావచ్చు, ఫుడ్ తేడా ఉన్నా, ఏదైనా తాగే తేడా ఉన్నా రావచ్చు. ఎందుకు వస్తుంది అనేది ఎవరికి తెలియదు ఇప్పటిదాకా, కానీ కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. అంటే కాంబినేషన్ ఆఫ్ థింగ్స్, అందుకే సిండ్రోమ్ అంటాం. ఎందుకంటే ఒక పర్టికులర్ కాజ్ ఉండదు. ఇప్పుడు డయాబెటీస్ తీసుకున్నాం అనుకోండి, ఇన్సులిన్ తగ్గడం వల్ల డయాబెటీస్ వస్తుంది అంటారు. కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఎందుకన్నామంటే కాజ్ ఉండదు, బట్ ఈ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి, మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉంటాయి అన్నమాట. ఒక ట్రిగ్గరు పోస్ట్ ఇన్ఫెక్షన్స్ ఐబిఎస్ అంటాం. అంటే ఒక ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందనుకోండి, మనకి ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ వచ్చింది బయట ఏదో తిని, ఆ ఫుడ్ పాయిజనింగ్ తర్వాత ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి ఉంటుంది, కానీ ఆ ఇన్ఫెక్షన్ తర్వాత బౌల్స్ విల్ రిమైన్ సెన్సిటివ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఆర్ పర్మనెంట్ కూడా ఉంటుంది. అది పోస్ట్ ఇన్ఫెక్షన్స్ ఐబిఎస్. ఇన్ఫెక్షన్ వల్ల బౌల్స్ ఇరిటబుల్ అయ్యి అట్లే ఉండిపోయే ఛాన్స్ ఉంది, అదొకటి. ఇంకోటి చైల్డ్హుడ్ అబ్యూజు, ట్రామా, డిప్రెషను, యాంగ్జైటీ ఇట్లుండే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఫుడ్ సెన్సిటివిటీస్, ఇప్పుడు లాక్టోస్ సెన్సిటివిటీ కానీ గ్లూటెన్ సెన్సిటివిటీ ఇట్లుండే వాళ్ళకు కూడా ఐబిఎస్ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. ఇట్లా డిఫరెంట్ రీజన్స్. మళ్ళీ గట్ మైక్రోబయోమ్ అనే ఉంటుంది కదా, అది ఇంబ్యాలెన్స్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా, అది తేడా వచ్చిన ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఓకే. సో చికిత్సలు ఎట్లా ఉంటాయి సార్? చికిత్స ఇప్పుడు కాంబినేషన్, ఒకటి డయట్, రెండోది లైఫ్ స్టైల్, తర్వాత మెడికేషన్స్. నేను ఎప్పుడు ఐబిఎస్ మందులు లేకుండా ట్రీట్ చేయడానికే ట్రై చేస్తాను, అంటే మోర్ న్యాచురల్ వేస్. డయట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటి లో ఫాడ్ మ్యాప్ డయట్ అని ఉంది. ఫాడ్ మ్యాప్ ఈజ్ ఫ్రక్టో ఆలిగోసాకరైడ్స్, డైసాకరైడ్స్, మోనోసాకరైడ్స్ అండ్ పాలియాల్స్. ఫాడ్ మ్యాప్ అంటాం, FODMAP. ఫాడ్ మ్యాప్ అంటే డిఫరెంట్ కార్బోహైడ్రేట్స్, మన ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, ఆ కొన్ని కార్బోహైడ్రేట్స్ దే ఆర్ హార్డర్ టు డైజెస్ట్ అనమాట. అట్లున్నప్పుడు మనకు ఐబిఎస్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాలో ఒక పెద్ద స్టడీ చేసి ఒక 5-10 ఏళ్ళ కిందట ఒక స్టడీ పబ్లిష్ అయింది. ఈ లో ఫాడ్ మ్యాప్ డయట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఐబిఎస్ సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయని. అప్పటి నుండి లో ఫాడ్ మ్యాప్ డయట్ హ్యాస్ బికమ్ ఏ స్టాండర్డ్ అనమాట. ఇప్పుడు చాలామందికి లో ఫాడ్ మ్యాప్ డయట్ రికమెండ్ చేస్తాం. అవి ఎట్లా అంటే ఇప్పుడు పాల పదార్థాలు తగ్గటము, కొన్ని ఫ్రూట్స్లో ఆ ఫాడ్ మ్యాప్స్ ఉంటాయి, తర్వాత కొన్ని వెజిటబుల్స్లో ఉంటాయి, ఇట్లాంటివన్నీ తగ్గటము, అదొకటి. తర్వాత కొంతమందికి ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండియన్స్లో చాలా కామన్ అనమాట. మన ఇండియన్స్లో 70 to 80% లాక్టోజ్ ఇంటాలరెన్స్ వస్తుంది. చిన్నప్పుడు లేకపోయినా ఏజ్ పెరిగే కొద్ది వస్తుంది. అందుకు నేను ఇండియన్ పేషెంట్స్ని చూస్తే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏం చెప్తానంటే టోటల్గా మిల్క్ ఆపేయటమో లేకపోతే లాక్టోజ్ ఫ్రీ ఆప్షన్స్ ట్రై చేయమని చెప్తాను. సో అది ఫుడ్ వరకు వచ్చేటప్పటికి లో ఫాడ్ మ్యాప్ డయట్ ఒకసారి జస్ట్ ఇంక్రీజింగ్ ద ఫైబర్ కాంటెంట్ ఇన్ ద డయట్, అంటే మనము ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ తినడము, ఫైబర్ ఇంక్రీజ్ చేయడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత మనం తాగే వాటిలో పాలు ఒకటి, తర్వాత ఆల్కహాలు, ఇప్పుడు షుగరీ సోడాస్, కోక్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఫ్రూట్ జ్యూస్లు, అవన్నీ తగ్గడం వల్ల కూడా ఐబిఎస్ సిమ్టమ్స్ బెటర్ అవుతాయి. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మెడిటేషన్ కానీ యోగా, ఈ రెండు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే ఇది మనం ఏదో న్యాచురల్ అని ఊరికే ట్రై చేయి చూద్దాం అనేది కాదు, చాలా క్లినికల్ ట్రయల్స్లో ఇది ప్రూఫ్ ఉందన్నమాట. ఇవి చేయడం వల్ల కూడా ఐబిఎస్ సిమ్టమ్స్ కంట్రోల్ అవుతుంది, అది ఇంకోటి. తర్వాత బెటర్ స్లీప్, అట్లీస్ట్ 7 to 8 or 9 hours స్లీప్ ఉండాలి, 7 hours మినిమం.
అందరికీ. అది ఉండడం వల్ల కూడా ఐబిఎస్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఆ తర్వాత ఇప్పుడు గట్ మైక్రోబయామ్ ఇంబ్యాలెన్స్ అన్నాం కదా, గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా, అది ప్రోబయాటిక్స్ తీసుకోవడం వల్ల కొంతమందికి బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోబయాటిక్స్ మనం క్యాప్సూల్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటాం. అంటే ఇప్పుడు మనకి ఇండియన్ ఫుడ్స్ తీసుకుంటే పెరుగు ఒకటి, లాక్టోజ్ ఇంటాలరెన్స్ చూసుకోవాలా, లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేకపోతే పెరుగు, మజ్జిగ, తర్వాత ఇడ్లీ, దోశ, ఇవన్నీ కూడా ఫర్మెంటెడ్ ఫుడ్స్. దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా ఇస్తుంది కాబట్టి అట్లా కూడా ఐబిఎస్ ట్రీట్ చేయొచ్చు. ఇవన్నీ మనం న్యాచురల్గా ట్రీట్ చేసేవి. ఈవెన్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, దానివల్ల కూడా గట్ అండ్ బ్రెయిన్ బోత్ విల్ రిలాక్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ విజరల్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. ఐబిఎస్లో మెయిన్ విజరల్ అంటే మన ఇదే బావల్ ఆర్గన్స్ సెన్సిటివిటీ, అది ప్రతి చిన్నదానికి తొందర రియాక్ట్ అవుతుంది. కొంచెం స్ట్రెస్ ఉందనుకోండి మన గట్ రియాక్ట్ అవుతుంది అనమాట. అందుకోసము ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం వల్ల కూడా బెటర్ అవుతుంది. తర్వాత మందులు చాలా ఉన్నాయి, మందులు వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాము. ఇవన్నీ చేసి కూడా తగ్గకపోతే అప్పుడు మందులు యూజ్ చేస్తామన్నమాట. చాలా ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు యాంటీ స్పాస్మాటిక్స్ అంటాము. ఇప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో ఇంతకుముందు స్పాస్టిక్ కోలన్ అనే వాళ్ళు కూడా, ఎందుకంటే కోలన్ విల్ గో ఇంటూ స్పాజమ్. ఆ స్పాజమ్ పోవడం వల్ల చాలా క్రాంపింగ్ లాగా పెయిన్ వస్తుంది అనమాట. ఆ యాంటీ స్పాస్మాటిక్ ఆ స్పాజమ్ను రిలీజ్ చేస్తుంది, రిలాక్స్ చేస్తుంది. సో యాంటీ స్పాస్మాటిక్స్ ఉన్నాయి. తర్వాత గట్ మొటిలిటీని ఇంక్రీజ్ చేసేందుకు కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. ఒక్కోసారి ఈవెన్ యాంటీ డిప్రెసెంట్స్ కూడా యూజ్ చేస్తాం అనమాట. లో డోస్ యాంటీ డిప్రెసెంట్స్ కూడా గట్ని రిలాక్స్ చేస్తుంది. ఇట్లా చాలా విధాలుగా మేనేజ్ చేయొచ్చు. పేషెంట్ని బట్టి వాళ్ళు ఆల్రెడీ ఏం ట్రై చేశారు, ఎట్లా వాళ్ళ సిచ్యువేషన్ ఏమి. ఇప్పుడు యాంగ్జైటీ ఉందనుకోండి కొంతమందికి, ఆ డిప్రెషన్ ఉందనుకోండి, అది ఫస్ట్ ట్రీట్ చేయాలి. అది అడ్రస్ చేయకుండా మనం ఈ ఫుడ్ ఏది ట్రై చేసినా కానీ బెటర్ కాదు. సో అందుకు అది కంట్రోల్ చేయాలి. కొంతమందికి స్మోకింగో ఇంకో బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్ ఉంటుంది, అది ఫస్ట్ మనం ఫిక్స్ చేయాలి. సో అట్లాంటివి ట్రిగ్గర్స్ ఏమున్నాయని ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనము టైలర్డ్ అప్రోచ్ అంటాము. అంటే ఆ పేషెంట్ని బట్టి ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఈ జర్నీ గురించి చెప్తారు, మారథాన్ గురించి. వెన్ యూ హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఇంత తక్కువ టైంలో 100 పైగా మారథాన్లు అనేది నాట్ ఏ జోక్. అదే రకంగా మీరు ఇంత అంటే 7 కాంటినెంట్లో 100 పైగా మారథాన్లు రన్ చేసిన మొదటి ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి. సో అంటే చేసేటప్పుడు ఏమనిపిస్తుంది, చేసిన తర్వాత ఎట్లా హ్యాపీనెస్ వస్తుంది? అంటే ఇప్పుడు ఎవరన్నా మారథాన్లో పాల్గొనాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అంత దూరం పరిగెడితే మోకాలు దెబ్బతింటే కావచ్చు, ఆరోగ్యం ఎట్లా ఉంటుందో, అంటే కొన్ని అపోహలు ఉంటాయి. అవును, అవి డెఫినెట్గా అపోహలే అండి. నేను స్టార్ట్ చేసింది, నేను ఇప్పుడు 54 ఏళ్ళు, నాకు 46 అప్పుడు స్టార్ట్ చేశాను. చాలామంది 46 అంటే ఓ ఈ ఏజ్లో రన్నింగ్ అది ఇది అంటారు. ఏ ఏజ్ అయినా స్టార్ట్ చేయొచ్చు, ఇట్స్ నెవర్ టూ లేట్. నేను అంతవరకు నేను ఫిట్గా ఉన్నాను అనుకుండేవాడిని, ఎందుకంటే టెన్నిస్ ఆడేవాడిని, బాస్కెట్బాల్ ఆడేవాడిని, నేను ఫిట్గా ఉన్నాను. ఒకరోజు ఎందుకో వెదర్ బాగుండింది, సరే ఒకసారి రన్ చేస్తామంటే ఒక కిలోమీటర్ కూడా రన్ చేయలేకపోయినా. అప్పుడు తెలిసింది నేను ఎంత అన్ఫిట్గా ఉన్నాను. అంటే టెన్నిస్ అదంతా ఆడుతుంటే బాగా ఫిట్గా ఉన్నాను అనుకున్నా. అప్పుడు తెలిసింది రన్నింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ, అది కొంచెం మనము ఇంప్రూవ్ చేయాలా, కొంచెం ఛాలెంజ్గా తీసుకొని అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఆ తర్వాత ఫస్ట్లో ఎప్పుడు కష్టమే రన్నింగ్, నేను అదే చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే రన్నింగ్ వచ్చేటప్పటికి ఏదో ఒక 2-3 రోజులు ట్రై చేస్తారు, నా వల్ల కాదు, నాకు దీనివల్ల చాలా కష్టాలు ఉన్నాయి కానీ ఏమి ఉపయోగాలు లేవని మానేస్తారనమాట. కానీ ఒక్కసారి రన్నింగ్ మన బాడీ అడ్జస్ట్ అయ్యి హార్ట్ రేటు ఇవన్నీ కొంచెం అడ్జస్ట్ అయితే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా 1 మైల్ కూడా రన్ చేయలేనోని, 1 కిలోమీటర్ కూడా రన్ చేయలేనోని ఇప్పుడు ఇన్ని మ్యారథాన్లు ఎట్లా చేశానంటే, ఒకటి కన్సిస్టెన్సీ, రెండోది డిసిప్లిన్, మూడోది హార్డ్ వర్క్. డెఫినెట్గా ఇవి కన్సిస్టెంట్గా ఉండాలి, అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలా. తర్వాత డిసిప్లిన్ ఉండాలి, అంటే ఈరోజు ఏదో చాలా వేడిగా ఉంది, చాలా చలిగా ఉంది, ఈరోజు ఎందుకులే రేపు చేస్తాము అనుకుంటే కాదు, డిసిప్లిన్ ఉండాలి. తర్వాత హార్డ్ వర్క్, డెఫినెట్గా రన్నింగ్ ఈజ్ హార్డ్ వర్క్. అవి ఫస్ట్లో పెడితే ఒక ఫౌండేషన్ వచ్చిందంటే ఆ తర్వాత రన్నింగ్ విల్ బీ ఈజీ అండ్ ఎంజాయబుల్. ఫస్ట్లో ఎందుకు చేసినాం రా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ 1 మైల్ ఈజ్ ద హార్డెస్ట్ మైల్. ఇప్పటికి కూడా నేను మ్యారథాన్లు ఎన్ని చేసిన తర్వాత కూడా ఫస్ట్ మైల్ ఈజ్ ద హార్డెస్ట్ వన్. ఇప్పుడైనా మీరు స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఫస్ట్ మైల్ ఈజ్ ద హార్డెస్ట్. ఒక్కసారి అలవాటు అయిన తర్వాత దెన్ యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ అనమాట. ఏం బెనిఫిట్స్ అంటే, ఒకటి ఫిజికల్ బెనిఫిట్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు కొలెస్ట్రాల్ కానీ, బ్లడ్ షుగర్ కానీ, బరువు తగ్గడం కానీ, ఈవెన్ ఆర్థరైటిస్ కూడా చాలామంది అనుకుంటారు ఆర్థరైటిస్ ఉంటే చేయకూడదని.
ఆర్థరైటిస్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు 60 ఏళ్ళ నుండి ఆర్థరైటిస్ ఉందనుకోండి, అప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఓకే. బట్ ముందుగానే స్టార్ట్ చేస్తే దానివల్ల ఆర్థరైటిస్ రాదు. చాలా స్టడీస్ ఉన్నాయి. చాలా స్టడీస్ ఇది 90% ఆఫ్ ద స్టడీస్ ఏం చెప్తాయి, అది చేయడం వల్ల నష్టం లేదు, ఆర్థరైటిస్ రాదు, ఇంకేమన్నా ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది అని కూడా స్టడీస్ ఉన్నాయి. కాబట్టి హార్ట్, డయాబెటీస్, బరువు తగ్గడమే కాకుండా జాయింట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల డ్యామేజ్ అయితే కాదు. సో ప్లస్ మెంటల్ హెల్త్కి చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను అందుకే రన్నింగ్ ఈజ్ మై మెడిటేషన్ అంట. నేను ఇంకేం మెడిటేషన్ అవసరం లేదు, ఎందుకంటే ఆ రన్నింగ్ చేసేటప్పుడు ఎండార్ఫిన్స్, ఆ హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయితే బాడీ అండ్ మైండ్ రిలాక్స్ అవుతుంది. అది మనం మెడిటేషన్లో ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మెడిటేషన్లో ఓన్లీ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. రన్నింగ్లో ఏమి ఫిజికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మెడిటేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అందుకు ఇట్ ఈస్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనమాట. అంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. అంటే సాధారణంగా సార్, అంటే వాకింగ్ అనేది ఎవ్రీ 1-2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఎవ్రీ డే సాధారణంగా చాలా మంది చేస్తారు. ఒక రోజు ఎవరన్నా ఎక్కువ చేయాలి, వేగంగా బరువు తగ్గాలనో లేదా ఆవేశం ఎన్నో ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు రన్ చేస్తే ఒక 2 రోజులు వాళ్ళ కాళ్ళ నొప్పులు ఉంటాయి సాధారణంగా. సో అంటే ఇప్పుడు 42 కిలోమీటర్లు పరిగెత్తడానికి ఎంత టైం తీసుకుంటుంది, మనం అంటే ఏ రకంగా క్రమానుసారం వెళ్ళాలి? ఆ క్రమానుసారం వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గ్రాడ్యువల్గా బిల్డ్ చేయాలి, డిస్టెన్స్ కానీ స్పీడ్ కానీ. ఫస్ట్ డేనే మనము ఇదే స్ప్రింటర్ లాగా ఫాస్ట్గా పరిగెత్తే నెక్స్ట్ డే బెడ్ నుండి లేవలేము. అందుకోసమే స్లోగా డిస్టెన్సు స్లోగా ఇంప్రూవ్ చేయాలా. ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఏమంటే, ఫస్ట్ వాకింగ్తో స్టార్ట్ చేయండి. 1 కిలోమీటరు కష్టపడకుండా బ్రిస్క్ వాకింగ్ చేయగలరా, చేస్తే నెక్స్ట్ స్టెప్ రన్ అండ్ వాక్ చేయగలరా. అంటే ఒక 30 సెకండ్స్ రన్నింగ్, అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు, చిన్న స్లో జాగ్ 30 సెకండ్స్ చేసి ఒక 2-3 నిమిషాలు బ్రిస్క్ వాక్, తర్వాత ఒక 30 సెకండ్స్ రన్ వాక్. అట్లా గ్రాడ్యువల్గా రన్నింగ్ టైం ఇంక్రీజ్ చేసి వాకింగ్ టైం తగ్గిస్తా స్లోగా పెంచుకుంటూ పోతే డిస్టెన్సు, అప్పుడు మనకి ఇంజురీస్ ఉండవు, కరెక్టివ్ చేయొచ్చు, ఈ కాళ్ళ నొప్పులు అవన్నీ ఉండవు. తర్వాత ఇంకోటి ఏమంటే ఈ స్ట్రెచెస్ చేయటము, రన్నింగ్కు ముందు తర్వాత స్ట్రెచెస్, ఇవన్నీ మనం టైం వేస్ట్ అనుకుంటాం, కానీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనము వార్మప్ కరెక్ట్ చేయాలన్నమాట. మజిల్స్ వార్మప్ కాకుండా సడన్గా చేస్తే మజిల్ టేర్స్, టెండన్ రప్చర్లు, లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మజిల్స్ను మనం కొంచెం వార్మప్ చేయాలి. దానికి కొన్ని స్ట్రెచెస్ ఉంటాయి, డైనామిక్ స్ట్రెచెస్ అని ఇట్లుంటాయి, అవి కరెక్ట్గా చేయాలా రన్నింగ్కు ముందు, రన్నింగ్కు తర్వాత షూస్ ప్రాపర్గా ఉండాలి. ఏదంటే అది షూస్ వేసుకొని రన్ చేసినా ఏదో ఒకటి ఇంజరీ వస్తుంది. ఇవన్నీ ఫాలో అయ్యి గ్రాడ్యువల్గా డిస్టెన్స్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే మోస్ట్ పీపుల్ కెన్ రన్. కొంతమందికి ఉంటుంది ఏదో ఇప్పుడు ఇది ఆర్థరైటిస్ ఉండో ఏదో, చాలామంది రన్ చేయగలరు కానీ వాళ్ళకి చేయగలమని వాళ్ళకి తెలియదు. నాకు కూడా తెలియదు. నేను ట్రై చేసేంత వరకు నేను రన్నర్ అని ఏ రోజు అనుకోలేదు. 2016 దాకా నేను ఎప్పుడు రన్ చేయలేదు. ఐ నెవర్ థాట్ ఐ విల్ డూ 100 మ్యారథాన్స్. చూస్తే ఇంత షార్ట్ టైంలో యాక్చువల్గా కోవిడ్ వల్ల మ్యారథాన్స్ అసలు ఒక 2.5 years మ్యారథాన్ రేసెస్ కూడా లేవు. సో 8 yearsకు 100 చేసిన దాంట్లో యాక్చువల్గా చేసిన 3-4 yearsలోనే అన్ని చేస్తాను. ఒక్కటే ఇయర్ 2022లో 38 మ్యారథాన్స్ చేశాను. అదొక రికార్డ్. అంటే ఎవ్రీ మంత్ 3 to 6, కొన్ని వీకెండ్లు అయితే సాటర్డే సండే కూడా చేశాను. సో నేను ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ డిడ్ 100 మ్యారథాన్స్. 100 మ్యారథాన్స్ చేసిన ఇండియన్స్ ఉన్నారు, కానీ దాంట్లో కూడా ఆల్ 50 states ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ప్రతి స్టేట్లో ఒక మ్యారథాన్ చేశాను. తర్వాత ఆల్ 7 continents ఇంక్లూడింగ్ అంటార్క్టికా మ్యారథాన్. తర్వాత 6 మేజర్స్ ఉన్నాయి. ఇప్పుడు టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ ఉన్నట్లు ఇక్కడ కూడా 6 మేజర్స్ ఉన్నాయి, బర్లిన్, బాస్టన్, టోక్యో, ఇవన్నీ. ఆ 6 చేసిన వాళ్ళలో నేను ఫస్ట్ ఇండియన్ అన్నమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే, మారథాన్ చేసిన తర్వాత వచ్చే ఆనందం అనేది చాలా గొప్పగా ఉంటుంది. అందుకే దాన్ని ఒక రకంగా అడిక్ట్ అయినట్టు అవడం వల్లనే మీరు 100 పైగా చేయగలిగారు. డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ అడిక్షన్. సో అంటే ఎట్లా ఉంటుంది సార్ మెంటల్ ఫీలింగ్, అంటే ఆఫ్టర్ మారథాన్ కొట్టిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? రన్నర్స్ హై అంటారు కదా, ఎగ్జాక్ట్ గా అట్లే ఉంటుంది అనమాట. అది ఫీల్ అయితే తప్ప చెప్పడం కష్టము. బట్ అంటే అదొక రకమైన మైండ్ అండ్ బాడీ టోటల్గా రిలాక్స్ అయ్యి బ్రెయిన్ ఎంత క్లియర్గా ఉంటుందంటే ఒక్కోసారి మనము కాన్సన్ట్రేట్ చేయలేము. ఏదన్నా ఒక ఈమెయిల్ రాయాలన్నా లేకపోతే నేను బ్లాగ్ ఆర్టికల్స్ రాసేటప్పుడు ఒకసారి రైటర్స్ బ్లాక్ అని వచ్చేస్తుంది. రన్నింగ్లో నో బ్లాక్స్ అనమాట. బ్రెయిన్ ఒక ఫ్లో స్టేట్ అనేది వస్తుంది అనమాట. ఆ ఫ్లో స్టేట్స్ వచ్చినప్పుడు
ఆ థాట్స్ అంతా ఎంత ఫ్రీగా ఫ్లో అవుతుందంటే నేను యాక్చువల్గా ఐబిఎస్ బుక్ రాసే టైంలో కానీ బ్లాగ్ ఆర్టికల్స్ రాసే టైంలో రన్నింగ్ చాలా ఉపయోగపడింది. అందుకే నేను ఐబిఎస్ బుక్ 14 to 18 monthsలో రాసా. అది ఒక రికార్డ్. ఎందుకంటే అంత తక్కువ టైంలో అంత రీసెర్చ్ అది ఎందుకు చేయగలిగినానంటే ప్రతిసారి నేను రన్నింగ్ చేసినప్పుడు ఏదైనా ఒక ఐడియానో ఒక చాప్టర్ అవుట్లైన్ ఏదైనా నేను అనుకున్నప్పుడు రన్నింగ్ అప్పుడే నేను ఒకసారి డిక్టేట్ చేసుకుంటాను. ఆ రన్నింగ్ అయిపోతానే ఎక్కడైనా పార్కింగ్ లాట్లో ఎక్కడ కూర్చొని మొత్తం ఆ బుల్లెట్ పాయింట్స్ డిక్టేట్ చేసుకుంటాను ఆ ఫోన్లో. సో దట్ నెక్స్ట్ టైం అవి ఆ పాయింట్స్ని ఎక్స్పాండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లా థాట్స్ క్లియర్ అవుతాయి, బాడీ స్ట్రెస్ క్లియర్ అవుతుంది, ఫిజికల్ ఇప్పుడు కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు యంగ్ పీపుల్ అందరూ బ్యాక్ పెయిన్ అది ఇది అంటుంటారు కదా, రన్నింగ్తో చాలా మటుకు అవన్నీ పోతాయి. ఓకే. సో డాక్టర్ గారు, అంటే మీరు కూడా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా, సో ఫార్ హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, అందులో ఎటువంటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉందండి ఇంటర్నెట్లో. మనము అంటే ఒక 10 మంది డాక్టర్లు కాంటెంట్ క్రియేట్ చేస్తే 1000 మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే నాన్ డాక్టర్లు చాలామంది ఉంటారనమాట. మనము ఇప్పుడు ఒక డాక్టర్గా ఎన్నో ఏళ్ళ కృషి, మన ఎడ్యుకేషను, ఎన్నో ఏళ్ళ ట్రైనింగు, మెడికల్ కాలేజు, పీజీ, సూపర్ స్పెషాలిటీ, ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో మనం 5 minutes పేషెంట్ని చూడొచ్చు. కానీ మనము ఇంత ఎక్స్పీరియన్స్తో మనం 5 minutes చూసినా డయాగ్నోసిస్ క్విక్గా అవుతుంది, ట్రీట్మెంట్ ప్రాపర్గా సైన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ మనం 5 minutes స్పెండ్ చేసిన తర్వాత పేషెంట్ ఇంటర్నెట్ మీదకి పోయి 1 గంట చూస్తాడు. అది ఇది మొత్తం అంతా చదివి మనం 5 minutes చెప్పినోని నమ్ముతాడా, 1 hour వీడియో చూసినోని నమ్ముతాడు. 1 hour వీడియో చూసినోడు మోర్ కన్విన్సింగ్. ఎందుకంటే డాక్టర్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చుండొచ్చు కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి హీ మే నాట్ బి కన్విన్స్డ్. ఇంటర్నెట్ పోయి ఇదేదో వేరేది ఉందే డాక్టర్ ఇట్లా చెప్పలేదు అని మిస్గైడ్ అయ్యి మిస్ఇన్ఫర్మేషన్ ఉండి మన ట్రీట్మెంట్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఫాలో కాకుండా వాళ్ళు ఏదో చేయొచ్చు. ఇప్పుడు చాలా ఉన్నారు. నాకు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు అనమాట, ఒక 2 ఏళ్ల కిందట, ఇండియన్ పేషెంట్, అడ్వాన్స్డ్ క్యాన్సర్. ట్రీట్మెంట్ చేయాలని ఎంతో చెప్పాను, సర్జరీ అవసరమైంది, ఇది కీమోథెరపీ అంతా అవసరమైందంటే ఏదో ఇంటర్నెట్లో చూసి కేరళ ఏదో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అని ఒక 3 నెలలు టోటల్ డిసప్పేర్ అయిపోయినాడు. ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తలేదు. 3 నెలల తర్వాత క్యాన్సర్ ఎక్కువ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి నేనేమైనా చేస్తాను, లైఫ్ నా సేవ్ చేయాలి. 3 months వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్. సో హీ డిడ్ నాట్ సర్వైవ్, హీ లాస్ట్. అదే టయానిక్ ట్రీట్మెంట్ ఉండింటే బాగుండేది. అట్లా నాకు 100,000 కేసు చెప్పగలను. మా ఈ 25 ఏళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా, 30 ఏళ్ళు డాక్టర్గా చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మనం ఎందుకు సైన్స్ బేస్డ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, మనకున్న ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, దీంతో మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు? దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ జనరల్ పబ్లిక్. దీంట్లో కమర్షియల్ ఇంటెంట్ ఏం లేదు, జస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ వెరీ సింపుల్ లాంగ్వేజ్ సో దట్ పబ్లిక్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ, వాట్ ఆర్ ద రాంగ్ థింగ్స్ దట్ దే నీడ్ టు అవాయిడ్ అనేది మెయిన్ ఎయిమ్తో చేస్తున్నానండి. డాక్టర్ గారు, మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో డాక్టర్ గారు, అంటే మీరు వస్తున్నారని చెప్పగానే మా సబ్స్క్రైబర్లు కొంతమంది మీ నుంచి ఆన్సర్ కోరారు. సో మొదటి క్వశ్చన్ ఏంటంటే, నేను అంటే రెగ్యులర్గా ఉపవాసం చేస్తాను, సో ఉపవాసం గురించి భిన్నమైన అభిప్రాయాలు ఇంటర్నెట్లో కనబడుతున్నాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, రెగ్యులర్ ఫాస్టింగ్ అని, ఇన్ అవర్స్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో అసలు ఉపవాసంతో మ్యాక్సిమం బెనిఫిట్స్ తీసుకోవాలంటే నేను ఎలాంటి ఉపవాసం చేయాలి? నాకు 35 సంవత్సరాలు, నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మంచి క్వశ్చన్ అండి. ఉపవాసం ఈ మధ్య చాలా, మనం ఎప్పటి నుండో మనం 100 ఏళ్ళ నుండి చేస్తున్నాము ఇండియాలో, కానీ ఇప్పుడు దాని బెనిఫిట్స్ చాలామంది తెలుస్తుంది. ఇప్పుడు పెద్దోళ్ళు ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు అర్థమవుతా ఉంది. అది రిలీజియస్ రీజనే కాదు, మెడికల్ రీజన్స్ చాలా ఉన్నాయి. మెయిన్గా ఆటోఫేజీ అని అవుతుంది. అంటే ఆటోఫేజీ అంటే మన స్కావెంజర్ లాగా ఇప్పుడు డెడ్ సెల్స్ను రిమూవ్ చేస్తుంది అనమాట. దానివల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గడము, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, బరువు డెఫినెట్గా తగ్గుతారు, అది మెయిన్ రీజన్ చాలామంది చేస్తారు. ఇట్లాంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అంటే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదన్నా గ్యాస్ ట్రబుల్, యాసిడ్ రిఫ్లక్స్ ఉందంటే చేయలేకపోవచ్చు, బట్ చేయగలిగిన వాళ్ళంతా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళు కూడా చేయొచ్చు. ఏమంటే వాళ్ళు ఏదైనా డయాబెటీస్ మెడిసిన్ మీద ఉన్నారంటే కొంచెం డాక్టర్తో కన్సల్ట్ అయ్యి, ఎందుకంటే బ్లడ్ షుగర్ పడిపోయిందంటే ఆ మందుల వల్ల దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకు అది ఎప్పుడు మందులు తీసుకోవాలా, ఎంత తీసుకోవాలా, ఇప్పుడు ఫాస్టింగ్ చేసేవాళ్ళు కొంచెం ఆ డయాబెటీస్ మెడిసిన్ డోస్ తగ్గేయటము, ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నంత వరకు
ఫాస్టింగ్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈవెన్ హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుందని ఒక స్టడీ వచ్చింది, బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందని ఒక స్టడీ వచ్చింది. పీపుల్ కెన్ థింక్ క్లియర్లీ. కొంతమందికి బ్రెయిన్ ఫాగ్ అని ఉంటుంది, అంత ఆలోచన శక్తి ఉండదు, కాన్సన్ట్రేట్ చేయలేరు, మెమరీ ప్రాబ్లం ఉంటుంది, అదంతా కూడా బెటర్ అవుతుంది అనమాట. ఫాస్టింగ్లో బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లా చేయాలనేది మామూలుగా మోస్ట్ పాపులర్ 16 and 8 అంటాం. అంటే 16 hours ఆఫ్ ఫాస్టింగ్, 8 hours ఆఫ్ ఈటింగ్. అది దాంట్లో కూడా ఇప్పుడు దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అది వన్ ఆఫ్ ద మెథడ్స్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే 2 రోజులు ఉపవాసం ఉండి 5 రోజులు తింటారు అనమాట. 5-2 మెథడ్ అంటారు. అట్లా చాలా ఉన్నాయి. ఇట్లా మనకి ఏది మనకు సూట్ అవుతుందో, 2 రోజులు ఫాస్టింగ్ చేసి 2 రోజులు తిని మళ్ళీ 2 రోజులు ఫాస్టింగ్, అట్లా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దెర్ ఈజ్ నో సెట్ ప్రోటోకాల్. 16 and 8 ఈజ్ మోర్ పాపులర్ అనమాట. నేను ఇంకా ఎక్కువ బరువు తగ్గాలంటే నా పేషెంట్స్కి ఏం చెప్తానంటే ఆ ఈటింగ్ విండోను 8 నుండి 6 కానీ 4 కానీ తగ్గించి 20 hours ఫాస్టింగ్, 4 hours ఈటింగ్ అని పెడతాను. అట్లా కూడా కొంతమంది చేయగలరు, చేస్తే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటాం. ఇప్పుడు మనము చాలామంది ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మార్నింగ్ అంతా తినకుండా ఈవినింగ్ తింటారు అనమాట. దాని బదులు అర్లీ టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని ఉంటుంది, ఈటీఆర్ఈ అని. అదేమంటే మార్నింగే తినడము, తర్వాత మార్నింగ్ 8 నుండి 2 దాకా తినాలి. బ్రేక్ఫాస్ట్ తినచ్చు, తర్వాత 2కు లంచ్, తర్వాత మళ్ళీ ఏం తినకూడదు. 2 గంటల నుండి పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు అట్లా ఫాస్టింగ్ చేస్తే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. దాన్ని అర్లీ ఈటింగ్ అండ్ లేటర్ ఫాస్టింగ్ అన్నమాట. అంటే మీరు అంటారు కదా సార్, ఇప్పుడు 8 తినాలి, మిగతా తినకుండా ఫాస్టింగ్ ఉండాలి. అంటే ఫాస్టింగ్లో ఏం తీసుకోవచ్చు? ఫాస్టింగ్లో ఇప్పుడు లెమన్ వాటర్, దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. నిమ్మ పానీ, నిమ్మరసం మంచిది, బెస్ట్. షుగర్ ఉండకుండా వాటరు, ఫ్లేవర్డ్ వాటరు, అట్లా వాటర్ తాగొచ్చు. బ్లాక్ కాఫీ తాగొచ్చు. అవి మెయిన్గా లిక్విడ్సే తీసుకోవాలా. ఏ సాలిడ్ తిన్నా అది ఫుడ్ కిందకి వస్తుంది. ఓకే, ఒకసారి ఫుడ్ తిన్నామంటే అదంతా మొత్తం బెనిఫిట్స్ అంతా బ్రేక్ అవుతుంది. కాబట్టి లిక్విడ్స్ వితౌట్ ఎనీ క్యాలరీస్ ఉండాలి. అది. సో ఎసిడిటీ ఉన్నవారు ఉపవాసం చేస్తే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సో అసిడిటీ ఎంత బ్యాడ్గా ఉందనే దాన్ని బట్టి వాళ్ళకు కొంచెం అంటే ఏదైనా యాంటాసిడ్స్ అట్లా తీసుకోవాల్సి రావచ్చు. బాడీ ఒకసారి అడ్జస్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా చేయగలరు. ఫస్ట్ ఒక 2 weeks కష్టంగా ఉంటుంది, అప్పుడు ఏదైనా కొంచెం యాసిడ్ మెడికేషన్స్ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఈటింగ్ విండోలో కొంచెం ప్రోటీన్ ఎక్కువ, ఫైబరు ఇది తీసుకొని ఫ్యాట్ తగ్గిస్తే, ఎందుకంటే ఫ్యాట్ వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అదొకటి. ఫ్యాట్ కంట్రోల్ చేసుకోవాలి. ఈటింగ్ ఏదైనా తినొచ్చు కదా అని ఎక్కువ ఫ్యాట్ అవన్నీ తిన్నా కానీ దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువ కావచ్చు, కాఫీతో యాసిడ్ రిఫ్లక్స్ రావచ్చు. సో అందుకు వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకో డాక్టర్ గారు, కూల్ వాటర్ తాగడం వల్ల గ్యాస్ సమస్యలు పెరిగే అవకాశం ఉందా? కూల్ వాటర్ బెస్టా, లూక్ వాటర్ బెస్టా టు డ్రింక్? ఎనీ వాటర్ ఈజ్ బెస్ట్ అండి. మనం చాలామంది ఏమంటే వాటరే తాగము. నేను 2 to 3 liters అన్నాం కదా, అది తాగితే అది కూల్ వాటరా హాట్ వాటరా డజంట్ మ్యాటర్. ఇప్పుడు చైనీస్ కల్చర్లో వామ్ వాటర్ తాగుతారు. ఇక్కడ కూడా మన కల్చర్లో కూడా చాలామంది వేడి నీళ్ళు తాగుతారు అనమాట. దాంతో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మొటిలిటీ, ఇప్పుడు మలబద్ధకం ఇట్లుండే వాళ్ళు తాగుతారు. వామ్ వాటర్లో కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఎనీ వాటర్ ఇస్ ఫైన్. కొంతమంది మహిళలకి డెలివరీ తర్వాత గ్యాస్ సమస్యలు వస్తున్నాయంట. ఇది సాధారణమా? వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది హార్మోన్ల వల్ల కూడా బ్లోటింగ్, గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఆ హార్మోన్ల వల్ల కాన్స్టిపేషన్ ఇంక్రీజ్ కావచ్చు. తర్వాత ఎస్పెషల్లీ డెలివరీ తర్వాత బిజీగా ఉంటారనమాట, స్ట్రెస్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఈజ్ ఆల్సో కామన్ కాజ్ ఆఫ్ బ్లోటింగ్. సో ఆ స్ట్రెస్ వల్ల, అంతకుముందు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లేని వాళ్ళకి కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఇది ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటుంది, స్లీప్ ఉండదు, ఎందుకంటే కొత్త బేబీ ఉంటుంది, స్లీప్, స్ట్రెస్ అంతా తేడా రావడం వల్ల బ్లోటింగ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది చాలా కామన్. అది ఎట్లా మేనేజ్ చేయాలంటే టెంపరీగా ఆ ప్రాబ్లం ఉంటుంది. మనం అదే కొంచెం స్లీప్ ప్రయారిటైజ్ చేసుకోవాలా, ఫుడ్ కరెక్ట్ టయానికి తినడము, ఇవన్నీ చేసుకోవాలి. సో ముఖ్యంగా డాక్టర్ గారు, సో మీరు గత 25 సంవత్సరాలుగా ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ఉన్నారు, 30 సంవత్సరాలుగా విదేశాల్లో ఉన్నారు. సో అమెరికన్ వైద్య విధానం చూస్తా అంటే ఎక్కువ టెస్టులు చేయిస్తారు వాళ్ళు, అంటే ఎవిడెన్స్ బేస్డ్గా పోతారు, కాబట్టి అక్కడ వైద్య విధానానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. భారత్లో వైద్యులు క్లినికల్గా స్కిల్స్ ఎక్కువ ఉండాలా, చూడగానే గుర్తుపడితే మందులు రాస్తే కొద్దిగా ఖర్చు తగ్గుతుంది, సో అన్ని టెస్టులు చేయాల్సిన అవసరం లేదు, అట్లా చేస్తే ఇక్కడ ఖర్చు పెరుగుతుంది, సో ఇది మనకు అవసరం లేదు అన్న అభిప్రాయం కొంతమందిలో ఉంది.
సో దీంతో మీరు ఏకీభవిస్తారా? అమెరికా వైద్య విధానానికి భారత వైద్య విధానానికి తేడా ఏంటి? విచ్ వన్ ఈస్ బెస్ట్? ఒక రకంగా ఏకీభవిస్తాను. అమెరికాలో టెస్టులు ఎక్కువ చేస్తారు. ఎందుకంటే అక్కడ చాలామందికి డయాగ్నోసిస్ ఏమైనా అడుగుతారు అనమాట, పేషెంట్లే అడుగుతారు. చాలామందికి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ చేతుల్లో ఖర్చు ఉండదు. కాబట్టి ఇక్కడ మనం అంతా అంటే కొంచెం ఇన్సూరెన్స్ ఉండొచ్చుగా, కానీ మనం ఎక్కువ ఖర్చు పెడతాం కాబట్టి ఎంత తక్కువ టెస్టులు చేస్తే అంత బెటరు, నాకు ఏదో క్విక్గా ఏది అయితే బెటరు అన్నట్టుగా ఉంటారు. కాబట్టి డైరెక్ట్గా మందులు రాయడము, తక్కువ టెస్టులు చేయడము ఉండొచ్చు. కానీ అమెరికాలో ఎట్లంటే వాట్ ఈజ్ మై ప్రాబ్లం అని అడుగుతారు ఫస్ట్. అది చెప్తే కానీ వాళ్ళు అంటే ట్రీట్మెంట్ అంటే చెప్తే తీసుకుంటారు, కానీ వాళ్ళు అంత సాటిస్ఫై గారు. ఫస్ట్ నా ప్రాబ్లం ఏం చెప్పు, టెస్ట్ చేయాలా చేద్దాం, ఇట్లుంటారనమాట. కాబట్టి కొంచెం ఎక్కువ టెస్టులు చేస్తాం, ఎందుకంటే ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి కానీ ట్రీట్మెంట్ ఇవ్వము. కానీ వరల్డ్ వైడ్ మెడికల్ ఫీల్డ్లో ఒక ప్రాబ్లం ఏమంటే మనం వీఆర్ మోర్ రియాక్టివ్ దెన్ ప్రోయాక్టివ్. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. మనము సిమ్టమ్స్ వచ్చేంతవరకు ట్రీట్ చేయము. అది అమెరికాలో ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనమాట. అది ఇక్కడ మనకు పూర్తిగా ఇంకా అసలు లేవలేని పరిస్థితో, లేకపోతే షుగర్ బాగా పెరిగిపోయి కోమా స్టేజ్లో వచ్చే ఇట్లా హార్ట్ అటాక్ వస్తే కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ రకంగా అమెరికాలో ఆ డిఫరెన్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అమెరికాలో కొంచెం మోర్ ప్రోయాక్టివ్ ఉంటారు. అక్కడ కూడా ఇంకా కొంచెం ప్రివెంట్, ఎందుకంటే అక్కడ ప్రైమరీ కేర్ అని ఒక డాక్టర్ ఉంటాడు. ప్రతి ఒక్కరు ప్రైమరీ కేర్ దగ్గర పోయి ఎవ్రీ ఇయర్ ఒక బ్లడ్ టెస్టులు ఇవన్నీ ఈసీజీలు ఇవన్నీ చేయించుకుంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే తొందరగా బయటకు వస్తుంది అనమాట. అట్లా కొంచెం ప్రివెంటివ్ కేర్ అమెరికాలో బెటర్, ఎందుకంటే రెగ్యులర్ ఫాలోఅప్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇండియాలో అడ్వాంటేజ్ ఏమంటే అక్కడ డాక్టర్ని చూడాలంటే అక్కడ డాక్టరు ఒక్కొక్క పేషెంట్ 15 minutes ఒక టైం స్లాట్ ఉంటుందన్నమాట. ఇక్కడ డాక్టర్ ఓపీ ఓపెన్ అయిందంటే 30 పేషెంట్లు, 50 పేషెంట్స్, 100 పేషెంట్స్ చూస్తారు కాబట్టి ఎక్కువ పేషెంట్లను చూడగలరు. కాబట్టి ఏ స్పెషలిస్ట్ని చూడాలన్నా ఈరోజు రేపు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అమెరికాలో మనము రోజుకో 20 మందిని చూడగలం కాబట్టి వెయిటింగ్ టైం చాలా ఉంటుంది. అది నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. అమెరికాలో ఒకసారి స్పెషలిస్ట్ నన్నే చూడాలంటే ఒకసారి 1.5 months 2 months పడుతుంది. రికమెండేషన్లు అవి వస్తుంటాయి అన్నమాట, పేషెంట్ కొంచెం తొందర చూడొచ్చు కదా అని. అక్కడ ఎందుకంటే టైం లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ చూడలేము. ఇక్కడైతే మనకు అది ఒకటి ఇండియాలో అడ్వాంటేజ్ ఏమంటే క్విక్గా స్పెషలిస్ట్ని చూడొచ్చు, క్విక్గా టెస్ట్లు అయిపోతాయి, ట్రీట్మెంట్ అదంతా అవుతుంది. అదే క్యాన్సర్ డయాగ్నోసిస్ అంటే ఒకసారి క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత క్యాన్సర్ స్పెషలిస్ట్ని చూడాలంటే ఒక 2 weeks పట్టచ్చు. తర్వాత కీమోథెరపీని ఏదైనా సర్జరీ చేయాలంటే ఇంకో 2 weeks. కొంచెం డిలే ఎక్కువ అవుతుంది. ఇక్కడ అది క్విక్గా అవుతుంది. కాస్ట్ కూడా ఇక్కడ డెఫినెట్గా తక్కువ, అక్కడ చాలా ఎక్కువ. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే వాట్ ఆర్ ద టాప్ 5 థింగ్స్ టు డూ అండ్ టాప్ 5 థింగ్స్ నాట్ టు డూ? ఒకటి ఇంతకుముందు డిఈఎస్ఎస్ అని మాట్లాడుకున్నాం కదా, అవి టాప్ థింగ్స్. ఓకే, డయట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ అదే, ఎందుకంటే మనము ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినకుండానే చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, మనం షుగరు, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డయట్ మేనేజ్ చేసుకోవడము, ఎక్సర్సైజు, స్ట్రెస్ మేనేజ్మెంటు, స్లీప్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఏం చేయకూడదంటే ఒకటి అగైన్ ఇప్పుడు ఇది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం అనేది దీని కింద కూడా వస్తుంది. రెండోది అనవసరంగా యాంటీబయాటిక్స్ తీసుకుంటాం అన్నమాట. అది చాలా గట్ మైక్రోబయోమ్ని చాలా డ్యామేజ్ చేస్తుంది అన్నమాట, మనకు తెలియదు అది. సో మందులు వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. మందుల దగ్గరికి వచ్చేటప్పటికి యాంటీబయాటిక్స్ ఒక్కటి వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఒక్క కోర్స్ యాంటీబయాటిక్ తీసుకున్నా అది 1 year వరకు గట్ మైక్రోబయోమ్లో తేడా వస్తుంది. ఎస్పెషలీ చిన్నపిల్లల్లో ఇంకా ఇంపార్టెంట్. కొంచెం ఏదైనా దగ్గు వస్తే యాంటీబయాటిక్ అడగడము అది తీసుకోవడం మంచిది కాదు, అన్లెస్ అవసరమైతే తప్ప తీసుకోకూడదు. ఇంకోటి ఇప్పుడు బ్రూఫెన్ ఇట్లా పెయిన్ మెడికేషన్స్ ఉంటాయి అన్నమాట, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం, అది వీలైనంత వరకు తగ్గియాలి. తర్వాత స్మోకింగ్ ఒకటి తగ్గియాలి, ఆల్కహాల్ ఇవి చేయకూడదు. ఓకే, సో ఆల్కహాల్ విషయానికి వస్తే డాక్టర్ గారు, అంటే కొంతమంది వారి యొక్క సౌకర్యానికో దానికో, అంటే మా తాత 99 ఏళ్ళు ఉన్నాడు, ఆయన తాగేవాడు, లేదా నేను రోజు 2 పెగ్గులు తాగుతున్నా ఆరోగ్యానికి మంచిది, కొంతమంది నేను ఓన్లీ వైనే తాగుతా ఇది నాకు గ్లో పనిచేస్తుంది అని చెప్పేసి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. సో మద్యపానం గురించి అంటే ఈవెన్ 1 drop ఈజ్ ఆల్సో డేంజరా? సో వైన్ అనేది మంచిదా? అసలు ఆల్కహాల్కు ఈ గ్యాస్ట్రో ఆరోగ్యానికి సంబంధం ఏంటి? ఆల్కహాల్తో అన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్, దెర్ ఈజ్ నథింగ్ గుడ్ అబౌట్ ఆల్కహాల్.
ఈ ఆల్కహాల్తో బెనిఫిట్ ఉండేది అనేది ఒక స్టడీ ఎప్పుడో 20 ఏళ్ళ కిందట 2 glasses of wine 1 or 2 glasses of wine ఎవ్రీడే తాగితే హార్ట్ డిసీజ్కు బెనిఫిట్, ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ అని ఒక స్టడీ వచ్చింది. అప్పటి నుండి అందరూ ఆల్కహాల్ తాగితే హార్ట్కి బెనిఫిట్, రిలాక్స్ అవుతుంది, మైండ్ బెటర్ అవుతుంది ఇదంతా అనుకుంటారు. కానీ ఈవెన్ ఒక చుక్క తాగినా దాంట్లో ఈ మధ్యనే ఒక స్టడీ వచ్చింది. ఇప్పుడు US సర్జన్ జనరల్ ఆయన ఏమని ఇది అనౌన్స్ చేశారంటే ఆల్కహాల్ షుడ్ బి ఏ కార్సినోజన్, అంటే క్యాన్సర్ కాజింగ్ అని. ఇప్పుడు మనం సిగరెట్ ప్యాకెట్ల మీద క్యాన్సర్ వస్తుంది అని పెడతారు కదా, అట్లా ఆల్కహాల్ బాటిల్స్ మీద పెట్టమని ఈ మధ్య రికమెండ్ చేశాడు అనమాట. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళము అదే ఒక గ్లాస్ వైన్ తాగితే ఏం పెద్ద విషయం కాదు, ఏం కాదని. ఇప్పుడు ఈవెన్ హాఫ్ గ్లాసు కొంచెం ఆల్కహాల్ తాగినా క్యాన్సర్ కూడా రావచ్చు అని. అంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ పాడైపోతుందని మనకి ఎప్పటి నుండో తెలుసు, కానీ ఇప్పుడు క్యాన్సర్ వస్తుందని ముందు నుండి తెలిసినా ఇప్పుడు అవేర్నెస్ పెరిగిందనమాట. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సరే తీసుకోండి, విమెన్లో బ్రెస్ట్ క్యాన్సరు ఇంక్రీజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ ఆల్కహాల్. 1 in 8 బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ కాజ్ బై ఆల్కహాల్. అట్లా 7 types ఆఫ్ క్యాన్సర్ను కాజ్ చేస్తుంది అనమాట. ఈ మధ్యనే ఒక వీడియో కూడా చేసే దాని మీద, ఆల్కహాల్ వల్ల 7 cancers వస్తాయని. ఇప్పుడు వాయిస్ బాక్స్ కానీ, థ్రోట్ కానీ, స్టమక్, కోలన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఇట్లా చాలా మటుకు క్యాన్సర్లు వస్తాయి. సో ఆల్కహాల్ వల్ల ఏ బెనిఫిట్స్ లేవు. ఈ గ్యాస్ట్రిక్ సమస్యల గురించి అంటే ప్రివెంటివ్గా ఉండడానికి సో ఈ కొలనోస్కోపీ కావచ్చు, మిగతా ఏమన్నా టెస్ట్లు అంటే 40 years తర్వాత సంవత్సరానికి ఒకసారో లేదా 5 yearsకి ఒకసారో ఇట్లా చేయించుకోవాలని చెప్పేసి మీరు ఏమన్నా సజెస్ట్ ఏమన్నా చేస్తారా టు ప్రివెంట్ బిగ్గర్ ప్రాబ్లమ్స్? ఒకటి, వాచ్ ఫర్ రెడ్ ఫ్లాగ్ సింటమ్స్ అంటాం. అంటే అది ప్రివెన్షన్ కాదు కానీ అది వన్ వే టు ప్రివెంట్ ఇట్ అనమాట. అంటే బై దట్ టైం సిమ్టమ్స్ వచ్చినట్లే. రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటే సడన్గా బరువు తగ్గడము, కడుపు నొప్పి రావడము, ఇప్పుడు మన మోషన్లో బ్లడ్ పడ్డము, సడన్గా కాన్స్టిపేషన్, డయేరియా రావటము, ఇవన్నీ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గర చూపించుకోవాలా. ఎస్పెషలీ మనం 40 years అబవ్ ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఏ కొంచెం సిమ్టమ్స్ ఉన్నా అవి కొంచెం కేర్ఫుల్గా మానిటర్ చేసి డాక్టర్ని చూడాలి. ఇంకా టెస్ట్ల విషయానికి వస్తే అమెరికాలో అయితే గైడ్లైన్స్ ఏమంటే 45 years ఏజ్ తర్వాత మెన్ కానీ విమెన్ కానీ కొలనాస్కోపీ చేయించుకోవాలి. ఎందుకంటే కోలన్ క్యాన్సర్ ఈజ్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ డెత్ ఇన్ ద US. అందుకోసం అంత కామన్ కాబట్టి అందరికీ కొలనాస్కోపీ 45 తర్వాత రికమెండ్ చేస్తాం. ఇంతకుముందు 50 ఉన్నింది, ఇప్పుడు కోలన్ క్యాన్సర్ యంగ్ పేషెంట్స్లో చూస్తున్నాం కాబట్టి 45కు తగ్గించారనమాట, అందరికీ చేస్తాం. అది ఇండియాలో అవసరమా అంటే ఇంతకుముందు అవసరం ఉండేది కాదు. ఇప్పుడు అగైన్ మన మైక్రోబయామ్ చేంజ్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, దేంతోనో కోలన్ క్యాన్సర్, పాలిప్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఫ్యూచర్లో కొలనాస్కోపీ చేయించుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. అది వన్స్ ఇన్ 10 years అనమాట, ఎవ్రీ ఇయర్ అవసరం లేదు. కొలనాస్కోపీ ఒకసారి నార్మల్గా ఉందంటే 10 years వరకు, ఎందుకంటే క్యాన్సరు సడన్గా రాదు. ఒకసారి పాలిప్ అంటే చిన్న గ్రోత్ లాగా ఫామ్ అవుతుంది, అది 7 to 10 years పడుతుంది అది పెరగడానికి, క్యాన్సర్ కావడానికి. అందుకు ఎవ్రీ 10 years చేసినా సరిపోతుంది. అది ఒక్కటే టెస్ట్, ఇంకా మిగతావన్నీ సిమ్టమ్స్ని బట్టి రికమెండ్ చేస్తాం. సో డాక్టర్ గారు, సో మీరు 25 సంవత్సరాలు ఈ విభాగంలో ఉన్నారు. సో ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది, రోబోట్స్ వస్తున్నాయి, లేకపోతే బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి వస్తున్న క్రమంలో నెక్స్ట్ 10 yearsలో మీ విభాగంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఏ కొత్త ప్రయోగాల మీద పరిశోధన నడుస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ప్రతి మెడికల్ ఫీల్డ్ కాదు, మొత్తం వరల్డ్ అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. మా గ్యాస్ట్రోఎంట్రాలజీలో కూడా నేను ఏ జర్నల్ తీసుకున్నా అట్లీస్ట్ ఒకటన్నా AI గురించి ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ప్రతి ఫీల్డ్లో ఇప్పుడు లివర్లో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొలనాస్కోపీ గురించి మాట్లాడాము, వీఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్ అనమాట. ఇప్పుడు మా ఎండాస్కోపీ సెంటర్లో అంతా కూడా ఇప్పుడు ఆ పాలిప్ అన్నా కదా, ఒక్కోసారి చాలా ఫ్లాట్గా స్మాల్గా ఉంటే మనం మిస్ అవ్వచ్చు, మనం రెగ్యులర్ కెమెరాతో చూసినప్పుడు మిస్ అవుతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బికాజ్ ఇట్స్ ఆల్ ఇమేజ్ రికగ్నిషన్ కాబట్టి అది మెషిన్ లెర్నింగ్ లాగా, ఆ మెషిన్ లెర్నింగ్తో కంప్యూటర్ డేటా ఫీడ్ చేయడం వల్ల ఇట్ విల్ టెల్ అస్ వేర్ ద పాలిప్ ఈజ్. మనం మిస్ అయినా అది మిస్ కాదు. అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొలనాస్కోపీలో యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ ట్రీట్మెంట్ దానికి వాడుతున్నాము, సర్జరీలో వాడుతున్నారు, ఎక్కడ చూసినా ఉంది. ఇప్పుడు మైక్రోబయోమ్ ఆల్రెడీ 20 yearsలో ఇంత ప్రోగ్రెస్ అయినాం కదా, ఆ 20 years ప్రోగ్రెస్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నెక్స్ట్ 10 yearsలో ప్రాబ్లీ 20-30 years ప్రోగ్రెస్ ప్రాబ్లీ 5 to 10 yearsలో అయిపోతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫాస్టర్. కాబట్టి చాలా తేడాలు ఉంటాయి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
సో నెక్స్ట్ సార్, ఇప్పుడు మీరు గత 20 సంవత్సరాల్లో అంటే మీ కెరీర్ను మలుపు తిప్పినే కానీ లేదా మీరు ఛాలెంజ్గా తీసుకున్న కేసులు అంటే వైద్య కేసులకు సంబంధించి పేషెంట్ల విషయంలో 1 or 2 కేసెస్ ఏమైనా డిస్కస్ చేస్తారా? వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ అంటే మోటివేటింగ్ ఉండేటి కానీ. ఒకటి ఇప్పుడు ఆల్కహాల్ గురించి మాట్లాడుకున్నాం కదా, నాకు ఒక యంగ్ పేషెంట్ వచ్చాడు అనమాట, 32-year-old, హెవీగా ఆల్కహాల్ తాగేవాడు. ఒక్కసారి ఎంత సీరియస్గా వచ్చాడంటే హీ వాజ్ వామిటింగ్ బ్లడ్ అనమాట. బ్లడ్ అసలు ఇట్ వాజ్ జస్ట్ మొత్తం ఆల్ ఓవర్ ద ఫ్లోర్. ఆ షూస్ పిక్చర్ కూడా తీసుకున్నాను అనమాట, మొత్తం అంత బ్లడ్ నిందనమాట. అంటే అది వెరీ డ్రమాటిక్ అనమాట. అట్లాంటి పేషెంట్ను ఐ సేవ్డ్ హిస్ లైఫ్. అది మిడిల్ ఆఫ్ ద నైట్ ఎప్పుడో 1 గంటకో 2 గంటలకో వచ్చాడు. అది ఎండోస్కోపీ చేసి బ్యాండింగ్ అని చేస్తాం. అది ఆ లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ప్రెషర్ పెరిగి అక్కడ బ్లడ్ వెసల్స్ రప్చర్ అయిపోయి బ్లడ్ వచ్చింది అనమాట, వెరీసెల్ బ్లీడింగ్ అంటాం. అది రబ్బర్ బ్యాండ్ లైగేషన్ అని చేసి ఆ రక్తస్రావం ఆపడం వల్ల ఇట్ సేవ్డ్ హిస్ లైఫ్. అప్పుడు నేను కూర్చొని మాట్లాడా, నీకు దెర్ ఈజ్ నో మెడికేషన్, ఏది నిన్ను కాపాడలేదు. ఆల్కహాల్ స్టాప్ చేయడం వల్ల తప్పితే నిన్ను ఎవడు కాపాడలేదు. నేను కాపాడలేను, దేవుడు కాపాడలేదు, నువ్వే కాపాడుకోగలవు. అదేమంటే ఆల్కహాల్ ఆపడమని. ఆ తర్వాత 1 year తర్వాత చూసా, ఇప్పటికి కూడా చెప్తాడనమాట, యూ సేవ్డ్ మై లైఫ్ డాక్ అని. ఎందుకంటే అది అంత యంగ్ పేషెంటు ఒకవేళ అట్లే తాగుంటే 3 నెలల నుండి 6 నెలల వరకు బతుకుండేవాడు, అంతే. 32 years చనిపోయి ఉండేవాడు. అట్లాంటిది ఇప్పుడు నేను 2-3 ఏళ్ళ తర్వాత అప్పుడప్పుడు ఫాలో అప్ వస్తుంటాడు. ఇప్పటికి కూడా ఎవ్రీ టైం వచ్చినప్పుడు అలా చెప్తుంటాడు. అది వెరీ సాటిస్ఫైయింగ్. అంటే ఇది యంగ్ లైఫ్ను కాపాడడం కాకుండా సేవ్ చేసి ఇప్పుడు హీఈస్ డూయింగ్ గ్రేట్ అన్నమాట. చాలామందికి శారీరక సమస్యల కంటే మానసిక సమస్యలు పెరుగుతున్నాయి కాలక్రమంలో. సో యాంగ్జైటీ పెరుగుతుంది, సో టెన్షన్స్ పెరుగుతున్నాయి. దీంతో చిన్న వయసు నుంచి మనకు బీపీలు ఇలాంటివి మొదలవుతున్నాయి. కొంతమంది ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఈ మానసిక సమస్యలు పెరగడానికి గల కారణం ఏంటి? ఈ మానసిక ఒత్తిడిని జయించాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? చాలా కారణాలండి. ఒకటి, ఇప్పుడు ఎస్పెషలీ యంగ్ పీపుల్లో సోషల్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెస్సర్స్ అనమాట. ఈ టిక్టాక్ కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, దీనివల్ల మనకు ఒకటి కంపారిజన్ వస్తుంది, పియర్ ప్రెషర్ వస్తుంది. వాళ్ళు చేసింది మనం ఎందుకు చేయలేమని అది అచీవ్మెంట్ ఉండొచ్చు. ఆ సోషల్ మీడియా వల్ల ఉండే ప్రెషరు ఇప్పుడు యంగ్ పీపుల్లో చాలా ఎక్కువ ఉంది. అది డెఫినెట్గా ఇట్స్ వెరీ కన్సర్నింగ్. అది దానికి సొల్యూషన్ అనేది అంత ఈజీ కాదు, బట్ అది ఎంత తగ్గిస్తే అంత బెటరు. అదొకటి. తర్వాత ఇన్ జనరల్ మనము స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాం. మనం అంటే వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేసి లైఫ్ మీద ఫోకస్ చేయడం లే. ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పోయి ఎప్పుడు రన్ అనుకుంటా మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోకుండా వేరే వాటి మీద, డబ్బు మీదనో కెరియర్ మీదనో ఇంకో వాటి మీద ఫోకస్ చేస్తున్నాం. రాంగ్ ఫోకస్ అన్నమాట. అది రీకాలిబ్రేటింగ్ యువర్ లైఫ్ ప్రయారిటీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అది చేయడం వల్ల చాలా మటుకు స్ట్రెస్ అదంతా తగ్గుతుంది. తర్వాత స్లీప్ గురించి మాట్లాడాము, ఎక్సర్సైజ్ గురించి మాట్లాడాము. ఈవెన్ ఫుడ్ వల్ల కూడా తేడా వస్తుంది. కాబట్టి ఆ ఫుడ్ చేంజ్ చేయడం వల్ల మనకు స్విగ్గీలు, జొమాటోలు ఇవన్నీ వచ్చేసాయి. తర్వాత బిర్యానీలు, బర్గర్లు. ఏది మన గట్ మైక్రోబయోమ్ని హెల్ప్ చేయడంలో. గట్ మైక్రోబయోమ్ విల్ అఫెక్ట్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. దానికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం కదా, అది కాన్స్టెంట్గా గట్ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్, ఇది సెకండ్ బ్రెయిన్ అంటాం. ఇది కాన్స్టెంట్గా కమ్యూనికేట్ చేస్తుంది. కొంచెం స్ట్రెస్, మైక్రోబయోమ్ తేడా వచ్చినా బ్రెయిన్ అఫెక్ట్ అవుతుంది. దాంతో ఏమవుతుంది, యాంగ్జైటీ, డిప్రెషన్లు పెరుగుతాయి. కాబట్టి మనం ప్రాపర్ డయట్ తీసుకోవాలా, ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలా, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా. ఇవన్నీ చేస్తే కానీ ఈ స్ట్రెస్ తగ్గదు. ఇంకోటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనమాట. ఇప్పుడు యంగ్ పీపుల్లో డిప్రెషన్, యాంగ్జైటీ అంటే ఒక స్టిగ్మా ఉంటుందన్నమాట. సో చాలామంది డిస్కస్ చేయరు. అది డిస్కస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంటో, అది థెరపీనో, లేకపోతే కౌన్సిలింగో, లేకపోతే మెడికేషన్సో ఏదో ఒకటి తీసుకొని దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయాలి. చాలామంది ఇప్పుడు యూఎస్లో కూడా యంగ్ టీనేజర్స్లో సూసైడ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఒకటి ల్యాక్ ఆఫ్ రికగ్నిషన్. అంతా బాగానే ఉంటారు, నవ్వుతా మాట్లాడతారు, కానీ వాళ్ళలో లోపల ఏమవుతుందో ఎవరికి తెలియదు. అది మనము మాట్లాడితే తప్ప, మనము ఓపెన్ కాన్వర్జేషన్ అంటే మనం మాట్లాడాలి పిల్లలతో కానీ ఎవరితో అయినా. ఇప్పుడు పిల్లలే కాదు, పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళకి డిప్రెషన్ ఉంది, యాంగ్జైటీ ఉంది, ఎందుకు ఉంది, ఇవన్నీ రికగ్నైజ్ చేసి దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇంకో డాక్టర్ గారు, అంతకుముందు మనం నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే చేసినప్పుడు సాధారణంగా ఎక్కువ బయటపడేది భారతదేశంలో పిల్లలు మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు, లేదా వయసుకు తగ్గ బరువు లేరు, ఎదుగుదల లేదు, అంటే ఇటువంటి సమస్యలు ఎక్కువ వచ్చేది. ఇప్పుడు సమస్యలు ఏమవుతున్నాయి, ఊబకాయం అనేది చాలా పెరిగిపోతుంది.
సో వయసుకు మించి బరువు పెరుగుతున్నారు. సో ఈ ఊబకాయం గురించి యాక్చువల్గా అంటే ఇది ఎట్లా ఉన్నది దీని యొక్క తీవ్రత, అదే రకంగా ఊబకాయం రాకుండా ఉండాలంటే ఆల్రెడీ ఊబకాయం ఉన్నవారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఒకటి ఫుడ్, మళ్ళీ అది మన ఫుడ్ చాలా తేడా వచ్చింది. ఇప్పుడు ఒబిసిటీ మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ వెస్టర్నైజ్డ్ డయట్, అంటే అది ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఫ్యాట్ ఎక్కువ ఉండి సాల్ట్ ఎక్కువ ఉండి ఇవన్నీ ఉండే ఫుడ్ మనకు ఉండేది కాదు. ఇదంతా ఈ మధ్య కాలంలో వచ్చింది. అందుకే ఇప్పుడు ఈవెన్ యుఎస్లో కూడా 60 years బ్యాక్ ఏదైనా ఫోటో అది చూస్తే అందరు సన్నగా కనిపిస్తారు ఫోటోలో. ఇప్పుడు ఫోటో తీసుకోండి 2025లో ప్రాబ్లీ ఒక 40-50% అందరూ ఒబీసే ఉంటారు. అది ఒక ఫోటో కాదు, ఏ ఫోటో అన్నా తీసుకోండి, ఇండియాలో కూడా అదే అయిపోయింది. ఇండియాలో కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. అక్కడ ఇండస్ట్రియలైజేషను అమెరికాలో 60s 70 World War II తర్వాత 50s నుండి స్టార్ట్ అయింది. మనకిప్పుడు ఈ రిఫార్మ్స్ ఇవన్నీ అయిన తర్వాత 90s నుండి స్టార్ట్ అయింది. అంతకుముందు ఇప్పుడు మేము పెరిగేటప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ చిప్స్లు ఇవన్నీ చాలా తక్కువ ఉండేవి. కాబట్టి మనం తినాలనుకున్నా అవన్నీ ఉండేవి కాదు. సో లక్కీగా మనము సేవ్ అయినట్టు. అందుకు మనకు అప్పుడు ఊబకాయం చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు చూస్తే యంగ్ కిడ్స్లో అది చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోక్ తాగడం, ప్రతి ఒక్కరు షుగరు, కేక్లు, చిప్స్ ఇవే కదా, దాంతో చాలా ఎక్కువైంది. అందుకు డెఫినెట్గా ఒకటి ఫుడ్ చేంజ్ చేయాలా. స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, స్ట్రెస్ ఈటింగ్ ఉంటుందన్నమాట. ఎక్కువ స్ట్రెస్ ఉండే కొద్దీ ఎక్కువ తింటారు, దాంతో కూడా ఉపకాయం అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత ఏమైనా హార్మోన్ ప్రాబ్లం ఉందా, థైరాయిడ్ ప్రాబ్లము, ఇంకేదన్నా ఉందా, అది కూడా ఐడెంటిఫై చేయాలి. అట్లా మల్టిపుల్ రీజన్స్ ఉంటుంది. బట్ డెఫినెట్గా అది కన్సర్నింగ్ ఇట్ కమ్స్ డౌన్ టు డయట్ అండ్ లైఫ్ స్టైల్ చాలామందికి. సో డాక్టర్ గారు, మనం ఉపవాసం గురించి మాట్లాడాము, ఇంటర్నెట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడాము, 8 hours తినాలి, మిగతా hours తినకూడదు అని చెప్పేసి. బట్ రెగ్యులర్గా మనిషికి సో ఎప్పుడు తినాలి, ఎంతలోపు తినాలి, సో టైమింగ్స్ విషయంలో అదే రకంగా దాని గురించి సూచన చేస్తారా? 3 పూట్ల తినడం చాలా ఇంపార్టెంట్. ఓకే, కానీ కంట్రోల్డ్గా తినాలి. ఇప్పుడు బరువు తగ్గాలంటే కొంతమంది బ్రేక్ఫాస్ట్ తినకుండా మానేస్తారు, బరువు తగ్గిపోతారు. కానీ లంచ్ మామూలు కంటే డబుల్ తిన్నారనుకోండి, అప్పుడున్న ఉపయోగాలు పోతాయి, దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. మోడరేట్ అమౌంట్, క్యాలరీ రెస్ట్రిక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే వెయిట్ లూజ్ కావాలంటే, మామూలుగా హెల్తీగా ఉండి వెయిట్ లాస్ ఏం అవసరం లేదు అని హెల్తీగా తినాలనుకుంటే 3 పూట్ల తినాలా. ఇంతకుముందు మాట్లాడినట్లు ఇట్లు ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఇప్పుడు ఇడ్లీ, దోశ ఇట్లు ఉంటాయి కదా, అవన్నీ బాగా బెనిఫిషియల్. ఈవెన్ డయాబెటీస్ ఉంటే ఇడ్లీ తినకూడదు, లేకపోతే అరటిపండు తినకూడదు, ఇట్లా ఉంటుంది. అట్లాంటిది ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాలా, కరెక్ట్గా ఉందంటే అవన్నీ ఫాలో కావచ్చు. 3 పూట్ల తినాలా, కరెక్ట్ టయానికి తినాలా. మనం ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటే దాంతో ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉంటుంది అనమాట. దాంతో కూడా వెయిట్ ఫ్లక్చువేట్ అవుతుంది, బ్లడ్ షుగర్ ఫ్లక్చువేట్ అవుతుంది, ఇదంతా ఉంటుంది. నైట్ యూజువల్గా ఏం చెప్తామంటే లైట్గా తిని ఒక 2-3 గంటలన్నా ముందు తినాలన్నమాట, నిద్రపోయే ముందు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తామంటే మనం చాలా లేట్గా తింటాం. ఇండియన్స్ ఇన్ జనరల్ ఎక్కడైనా 9కో 10కో అట్లా తింటాం అనమాట, ఇమీడియట్గా పడుకొనేస్తాం. అది చాలా తప్పు, డైజెస్ట్ కాదు. కాబట్టి మనం హెవీ మీల్ ఎప్పుడు లంచ్కి తినేది బెటర్. డిన్నర్ లైట్గా తినడము, కొంచెం ముందే తిని 7 గంటలకు తిని 10 గంటలకు పడుకోవడము, అట్లా చేయడం అన్నమాట. అంటే కొంతమంది అంటారు సూర్యుడు ఉన్నంత వరకే తింటే బాగుంటుంది అంటే, అసలు ఇదే రీసెర్చ్ అంటే దెర్ ఈజ్ రీసెర్చ్. ఎందుకంటే ఇన్సులిన్ ఎప్పుడు సెక్రీట్ అవుతుంది దాన్ని బట్టి ఆ రీసెర్చ్ ఉంది. అంటే మన వాళ్ళకి తెలియకముందే అది రికమెండ్ చేసేవాళ్ళు. బట్ అదే ఎందుకంటే మనము బాడీ నిద్ర లేచిన తర్వాత సర్కేడియన్ రిథమ్ అంటాం కదా, అంటే బాడీ మనము ఒకసారి మనం మెలకు వస్తేనే బాడీ నోస్ దట్ ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్, మెషిన్ స్టార్ట్ అయినట్టే అనమాట. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది. అందుకు సూర్యోదయం అయినప్పుడు తినడం మంచిది. తర్వాత సూర్యాస్తమయమయ్యే లోపల తినడం ఎందుకంటే, ఇప్పుడు నేను అర్లీగా ఎందుకు తినమన్నా అంటే డైజెషన్ బాగా అవుతుంది. నైట్ ఇన్సులిన్ సెక్రీషన్ ఉండదు అనమాట. కాబట్టి మనం తిన్న ఫుడ్ అంతా టోటల్గా షుగర్గా కానీ ఫ్యాట్గా కానీ కన్వర్ట్ అవుతుంది. అందుకు పొద్దున్నే తినడము, ఈవినింగ్ వీలైనంత తొందరగా తిని ఆపేయడం, ఆ తర్వాత మళ్ళీ స్నాక్స్ అట్లా లేకుండా 7 అట్లా తినేస్తే బెస్ట్. అది కరెక్టే. సో డాక్టర్ గారు, సో మీరు ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాలు యుఎస్లో ఉన్నారు, ఒక బుక్ రాశారు IBS గైడ్ అని చెప్పేసి, 100 మారథాన్స్ చేశారు, ప్రొఫెసర్గా వర్క్ చేశారు, సో బ్లాగ్ రైటర్గా ఉన్నారు. సో వాట్ నెక్స్ట్ 10 yearsలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ యొక్క లక్ష్యాలు ఏంటి? ఐ థింక్ యూట్యూబ్ ఛానల్ మీద ఇంకా మోర్ ఫోకస్ చేస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే నేను నా కెరియర్లో, మెడికల్ కెరియర్లో 30 ఏళ్ళు అమెరికాలో ఉండి మెడికల్ ఫీల్డ్లో ఉన్నా, నేను ప్రాబబ్లీ ఒక 1,00,000-2 లక్షల పేషెంట్ల ట్రీట్ చేసుంటాను, బాగా చేసుంటాను అంతే.
కానీ యూట్యూబ్ వల్ల మోర్ ఇంపాక్ట్, అంటే లక్షల కోట్ల మిలియన్ల పీపుల్ను మనము మార్చొచ్చు, వాళ్ళకు బెటర్ అడ్వైస్ ఇవ్వడం వల్ల ఇట్ హ్యాస్ ద మోస్ట్ ఇంపాక్ట్ అనమాట. ఐ వాంట్ టు ట్రీట్ మై పేషెంట్స్, టేక్ కేర్ ఆఫ్ దెమ్, ఆ సాటిస్ఫాక్షనే డిఫరెంట్గా ఉంటుంది. అది ఐ వాంట్ కంటిన్యూ అంటిల్ ఐ డై, అది వేరే విషయం. కానీ యూట్యూబ్ వల్ల యూ కెన్ ఇంపాక్ట్ మోర్ పీపుల్ ఎక్కడైనా, ఇది ఆఫ్రికా కావచ్చు, ఏషియా కావచ్చు, సౌత్ అమెరికా కావచ్చు, ప్రతి కంట్రీ వాళ్ళు కూడా మన నాలెడ్జ్, ఎక్స్పీరియన్సు ఇది వాళ్ళకి యూజ్ అవుతుందంటే అది మోర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా ఇంకా కొంచెం మోర్ ఫోకస్ చేస్తాం అనుకుంటున్నా. సో మీరు ఫ్రీక్వెంట్ ట్రావెలర్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా కదా సార్? నా దృష్టిలో అంటే ఇండియాలో హైదరాబాద్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ది ట్రీట్ అట్లీస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, బికాస్ మంచి మంచి డాక్టర్లు, మంచి వ్యవస్థలు. సో వెన్ కంపేర్ విత్ ది అమెరికా, అంటే వేర్ హైదరాబాద్ స్టాండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ది గ్యాస్ట్రోఎంట్రాలజీ? సిటీల్లో తీసుకుంటే హైదరాబాద్ డెఫినెట్గా టాప్ ఉంటుంది. ఇప్పుడు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళు ఆన్ పార్ విత్ సమ్ ఆఫ్ ద టాప్ సెంటర్స్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ ట్రీట్మెంట్ కానీ వాళ్ళు ఇదే డెఫినెట్గా స్టేయింగ్ అహెడ్ ఆఫ్ ద కర్వ్, రీసెర్చ్ చేస్తారు, లేటెస్ట్ ట్రీట్మెంట్ అవన్నీ చేస్తారు. సో సిటీ వరకు వస్తే హైదరాబాదు, ముంబై డెఫినెట్గా టాప్, బెంగళూరు, చెన్నై కూడా బాగున్నాయి. బట్ హైదరాబాద్ డెఫినెట్గా ఆన్ పార్ విత్ ద వరల్డ్ క్లాస్ సెంటర్స్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అందరూ ఆ టాప్ సెంటర్కి వెళ్ళలేరు. అది డబ్బుల వల్ల కావచ్చు, అపాయింట్మెంట్ దొరకపోవచ్చు అందరికీ. ఆ తర్వాత ఆ టాప్ సెంటర్స్ తీసి కొంచెం తగ్గిందంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇప్పుడు సామాన్య పౌరుడికి వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కదా పెద్ద సెంటరు, ఆ డబ్బు అదంతా. సో అట్లాంటి వాళ్ళ కేరు అక్కడ ఇక్కడ చూసుకుంటే అక్కడ బెటర్. ఎందుకంటే అక్కడ ఎట్లాంటి వాళ్ళకైనా ఒకటే ట్రీట్మెంట్ ఉంటాయి. మోర్ హాస్పిటల్స్, ఇప్పుడు ఇక్కడ బెస్ట్ హాస్పిటల్ ఉన్నట్లు అక్కడ వందలాది హాస్పిటల్ ఉంటాయి. అక్కడ పాపులేషన్ కూడా ఇండియా కంటే తక్కువ, కాబట్టి చాలామంది దానివల్ల ఉపయోగపడతారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ బెస్ట్ హాస్పిటల్ పోతే మనం వరల్డ్లో బెస్ట్ హాస్పిటల్ ఎక్కడ తీసుకున్నా కానీ మనది బెస్ట్ అనుకోవచ్చు. కానీ వేరే హాస్పిటల్స్ అంటే క్వాలిటీ కొంచెం తేడా వస్తుంది. సో క్వాలిటీ విషయంకి వస్తే ఇంకో క్వశ్చన్ సార్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. సో మీరు చదువుకున్నప్పుడు అంటే ఉస్మానియా, గాంధీ, ఇట్లా కర్నూలు మెడికల్ కాలేజ్, కొన్ని ఫ్యూ కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ సీట్ కొట్టాడంటే అదొక విషయం అని వార్తలా ఉండేది. ఇప్పుడు టూ మెనీ మెడికల్ కాలేజ్ జిల్లా కొట్టి వచ్చేసింది, ప్రైవేట్ కాలేజ్ పెరిగినాయి, డబ్బు ఉంటే డొనేషన్తో సీటు కొనేవారు. అంటే ఈ పరిస్థితుల్లో అంటే గ్యాస్ట్రో విభాగంలోకి రావాలి అనుకునే వైద్యులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ముఖ్యంగా క్వాలిటీ పెంచుకోవాలి, నేను ఒక మంచి గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుని కావాలని కోరుకునే ఒక వైద్య విద్యార్థికి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఒకటి, మీరు చెప్పినట్లు ఇంతకుముందు గవర్నమెంట్ కాలేజీలు ఉండేటప్పటికి ఇప్పటికి ఇన్ని ప్రైవేట్ కాలేజీలు వచ్చేటప్పటికి కొంచెం క్వాలిటీ తేడా వస్తుంది. ఎందుకంటే మోర్ స్టూడెంట్స్ కెన్ జాయిన్ మెడికల్ కాలేజ్ అండ్ బికమ్ డాక్టర్స్. కొంచెం క్వాలిటీ అంతకుముందుకు ఇప్పటికీ తేడా ఉంటుంది. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కావాలంటే ఏదో డబ్బు కోసమో ఇంకోరు ఏదో చేస్తున్నారని చేయకుండా రియల్ ప్యాషన్ ఉండి రియల్గా హెల్ప్ చేస్తాము, ది సబ్జెక్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉంది, ఇది చేయగలము లైఫ్ లాంగ్ అనుకుంటేనే చేయండి. ఏ ఫీల్డ్ అయినా అంతే, అది మెడిసిన్ కావచ్చు, ఇంకో ఫీల్డ్ అయినా, ఇంజనీరింగ్ కావచ్చు, ఏదైనా మనకు ప్యాషన్ ఉండి మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, ఇంకో రీజన్తో చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. సో ఎన్నో విషయాల మీద మీ విలువైన సమాచారాన్ని, మీ విలువైన అవగాహన మాకు కల్పించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్, ఇది ఈ స్పెషల్ ఎపిసోడ్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.